వైపు వెళ్ళి మాట్లాడగలిగేవాడు. నీ హృదయం ఎంతసేపు వాటిని వెతకాలి, వీటిని వెతకాలి, బిడలకు ఇంత గొప్ప భవిష్యత్తు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నావు, కానీ నీ భవిష్యత్తు ఎక్కడతో ఎప్పుడైనా ఆలోచన చేశావా? పిల్లలకు ఇవ్వవలసిన భవిష్యత్తును ఇస్తున్నావు, కానీ నీ జీవితానికి కావలసిన భవిష్యత్తు దేవుని పాదాల దగ్గర ఉందని ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? నీలాగా అందరూ ప్రార్థనకు వస్తున్నారు, నీలాగా అందరూ ప్రార్థన చేస్తున్నారు, నీలాగా అందరూ వాక్యాన్ని వింటున్నారు, కానీ వారిలాగానే నీ జీవితం కూడా ఉంటే మరి యేసయ్య పాదాల దగ్గరికి ఎప్పుడు వెళ్ళి, అయ్యా నా హృదయం నీకు ఇవ్వాలనుంది, అయ్యా నా జీవితం నీకు ఇవ్వాలనుంది, నన్ను మార్చుకుంటావని ఎప్పుడు అడుగుతావు? ఆయన నీ కొరకు, నీ జీవితం కొరకు ఎదురు చూస్తూ నువ్వు వస్తావని, మోకాళ్ళతో ఆయన చేరతావని, చేతులెత్తి ఆయన వైపు చూపించి నాకు కావాలయ్యా అని రొమ్ము కొట్టుకుంటావని ఎంత ఎదురు చూస్తున్నాడంటే, ఈ లోకంలో నిన్ను పెంచిన తల్లిదండ్రులు కూడా అంత పిచ్చి పట్టి నిన్ను చూస్తూ ఉండరు. అంత జ్ఞానం గల తండ్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈ ప్రపంచాన్ని తన జ్ఞానంతో, వివేచనతో పుట్టించిన దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. మరి ఎప్పుడైనా నీ కొరకు ఆలోచన చేస్తావా? ఎప్పుడైనా నీ జీవితం కొరకు ఆలోచన చేసి నడిపించగలిగావా నీ జీవితాన్ని? అందరిలాగా వస్తున్నావు, అందరిలాగానే వెళ్ళిపోతున్నావు. మరి నీకంటూ ప్రత్యేకత ఎక్కడ కనబడుతుంది? నీకంటూ ఒక ప్రత్యేకత నీ జీవితంలో కనబడుతుందా? నేను నా జీవితం కొరకు ఇది సాధించాను అన్న గెలుపు నీలో కనబడుతుందా? నీ జీవితంలో ఇది నేను గురి వద్దకి పరిగెత్తగలుగుతున్నాను, నాకు ఒక మంచి జీవితం ఉంది దేవుని దగ్గర అని ఎప్పుడైనా ఆలోచన చేసావా? వెళ్ళాలని సమయానికి పరుగులు పెడుతూ సంపాదన వైపు దృష్టి పెడుతున్నావు కదా, మరి సంపాదించవలసిన క్రీస్తుని విడిచిపెడితే మరి నీ జీవితం ఎక్కడికి వెళ్తుందో ఆలోచన చేస్తున్నాను. ఏ ప్రాంతంకు చేరుతుందో ఆలోచన చేస్తున్నావా? సిరి సంపదల కోసం పరుగులు పెడుతున్నావు, మరి నా యేసయ్య కోసం పరుగు పెట్టే సమయం నీకు లేదా? సుఖమైన నిద్రని నిద్రపోవాలని, లేకపోతే సుఖమైన ప్రయాణాలు చేయాలని దేవుడు కావాలి, కానీ అద్భుతాలు నీ కుటుంబంలో జరగడానికి దేవుడు కావాలి, కానీ నీ మనసులో దేవునికి స్థానం లేకుండా, దేవుడు రాకుండా ఆటంకాలు పరుస్తున్నవి ఎంతవరకు ఇది కరెక్ట్? ఆలోచన చేస్తున్నావా ప్రియ దేవుని బిడ్డ? దేవుడు అస్తమాను నిన్ను బ్రతిమాలుతున్నాడంటే నువ్వు కావాలని, అస్తమాను నీ హృదయాన్ని గర్దిస్తున్నాడంటే నువ్వు ఆయన యొద్దకు వెళ్ళాలని, అస్తమాను ఆయన జీవితంలో నీవు ప్రతిఫలింప చేయాలి అని చెప్పి ఎందుకు ఆలోచన చేస్తున్నాడో తెలుసా? నువ్వు తన చేతుల మీదుగా పెరగాలని, తన చేతులతో రూపించి తల్లి గర్భంలో నిన్ను పెట్టాడు కదా. మరి ఎంత గొప్ప దేవుడు నిన్ను బ్రతిమాలుచున్నాడంటే, దిగి వచ్చి నీ పాదముల దగ్గర చేరి నిన్ను ఎంతగానో ఈ జీవితం బాగుపరచుకోమని దేవుడు అడుగుతున్నాడంటే ఒక్కసారి ఆలోచన చేస్తున్నావా నీ జీవితం ఎక్కడుందో? కొండలలో, లోయలలో నడిపించమని దేవుణ్ణి అడుగుతున్నావు. నీ హృదయం కలవరపడుతున్నప్పుడు దేవా నాకు ఎందుకు ఈ కలవరం అని అడుగుతున్నావు. మరి దేవుడు నీ వద్దకు వస్తే ఎందుకయ్యా నీకు దూరంగా బ్రతుకుతున్నానని ఎప్పుడైనా అడిగావా? ఎందుకయ్యా నీకు దూరంగా బ్రతుకుతున్నానని ఎప్పుడైనా అడిగావా? ఈ లోకంలో ఘనత కోసం ఎవరు చూడొద్దు. ఈ లోకంలో ఘనత కోసం చూసే రోజులు కాదు ఇది. దేవుని దగ్గర ఘనపరచబడాలని హృదయాన్ని తెరిచి దేవుని ఎదుటికి రండి. దేవుని ఎదుట సమీపముగా, ప్రభువా ద్వారము దగ్గర ఉన్నవేమో, నా తలుపునే తట్టు ప్రభువా, ఇంతమందిలో నా తలుపునే తట్టు ప్రభువా, నా హృదయం అనే తలుపుడు తట్టు ప్రభువా, నేను మాత్రమే నీకు స్థానం ఇచ్చిన రీతిగా ఎంతమందిలో కనబడాలని నీ హృదయం ఆరాటపడుతుందా? ఎటువైపు వెళ్తున్నావో నీ జీవితానికి దేవుడు పరిచయం చేస్తుంది. ఇది సంపదల వైపు పరిగెడుతున్నావా? సమయాన్ని వృధా చేసుకుని పరుగు పెడుతున్నావా? ఆయన కనిపించకుండా వెళ్ళిపోతే నీ హృదయం ముక్కలైపోతుంది, జాగ్రత్త. ఆయన కనిపించకుండా వెళ్ళిపోతే నీ హృదయం బద్దలైపోతుంది, జాగ్రత్త. ఆయన ఉన్నప్పుడే, ఆయన కనబడుతున్నప్పుడే ఆయన్ని వెతకడం ప్రారంభించు. ప్రియ కుమార్తె, కుమారుడా, ఎవరో ఏదో చేస్తున్నారని వారిలా ఉండాలని నీవు ఆలోచన చేయకు. ఎవరో ఏదో చేస్తున్నారని అయ్యో నేనే కదా ఎందుకులే అని చెప్పి వెళ్ళడం అని ఆలోచన చేయొద్దు.
దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ హృదయంతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు అని, నిన్ను అవమానపరిచే దేవుడు కాదు అని. నీకు అలసట వచ్చే రీతిగా నీ జీవితం ఉందంటే అది నువ్వు చేసుకుంటున్నావు. నీకు ఆయాసం వచ్చే జీవితముగా నువ్వు చేసుకుంటున్నావు. ఆ దేవుని మీద ఆనుకున్న వారికి ఏ మాత్రము భయము ఉండదు, దిగులు ఉండదు, శోధనలు ఉండవు, వేదనలు ఉండవు. ఏమి వచ్చినా సహించగలిగే భారమునిచ్చేవాడు ఆయన. అటువంటి దేవుణ్ణి ఈ రోజు నుంచి అయినా వెతకడం ప్రారంభించు. దేవుని కృపలో వర్తిల్లులాగున దేవుడు నిన్ను తన ఆయుష్ ప్రకారం తండ్రి ఆయన రాజ్యానికి చేర్చుకునేలాగున, ఆయన ఆయుష్తో 1000 ఏళ్ల పాలనలో నువ్వు కూడా నిలబడేలాగున, దేవుడిని కనిపించే రీతిగా, దేవుడికి కనబడే రీతిగా నువ్వు వెతకాలి. ఆయన వెతుకుతున్నాడు కనుక నువ్వు కనబడాలి. అతి కృపలో దేవుడు ఈ మాటలు మన హృదయాల్లో భద్రపరచునుగాక. ఆమేన్. ఆమేన్. మత్తయి సువార్త అపోస్తలుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనాలు ఎవరైనా చదవగలరా? అపోస్తలుడైన మత్తయి రాసిన సువార్త 26వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. చెప్పి సాధించిన తరువాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వస్తున్నది. అప్పుడు మనిషి కుమారుడు శిలువ వేయుటకై అప్పగింపబడినది నీకు తెలియదని చెప్పింది. ఆ సమయమున ప్రధాన యాజకులను, ప్రజలు, పెద్దలను, కయపాను ప్రధాన యాజకుని మందిరంలోనికి తిరిగి వచ్చి యేసును మాయోపాయను చేత పట్టుకుని చంపవలెనని ఏకమై ఆలోచన చేసింది. అయితే ప్రజలలో అల్లరి కలుగుకుంటున్నట్టు పండుగలలో వద్దని చెప్పుకుంది. యేసు బేతనీలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు గుడ్డి తీసుకుని ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనముతో కూర్చుండగా దానిని ఆయన తల మీద పోసాను. పరిశుద్ధాత్మ దేవుని నామములో దేవుడు మనతో మాట్లాడే కొలది ఎంతో శక్తి, ఉజ్జీవం మనలోనికి వస్తాయి. దేవుని దగ్గర మనము ఎంత వెతకగలిగితే, దేవుని విషయంలో మనము ఎంతగా మన హృదయాన్ని ఇవ్వగలిగితే, దేవుని తలంపులలో మన జీవితం ఎంతగా ఒదిగి ఉండగలిగితే అంతగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేసే దినాల్లో ఉన్నాం. ఆయన కృప బహు విస్తారముగా ప్రకటించబడుతున్న దినాల్లో ఉన్నాం కనుక తప్పకుండా మన జీవితాలను భద్రపరుచుకోవాలి. ఎవరికి వారే పరలోక రాజ్యంలోనికి నేను ప్రవేశించాలి అన్న తలంపులతో ఈ దినాల్లో బ్రతకాలి. దేవుడు చేసిన మేలును బట్టి ఈ వారమంతటిలో దేవుడు మీ పట్ల చేసిన కార్యములు, మేలులు ఎవరైనా కృతజ్ఞత రూపంలో దేవునికి చెప్పాలి అని ఆలోచన చేస్తే మీ సమయాన్ని కేటాయిస్తున్నాం కనుక క్లుప్తముగా ఈ సాక్ష్యములను, మేలులను పంచుకోవాలని మనవి చేస్తున్నాం. నా మనవరాల పట్ల శుక్రవారం నాడు నైట్ ఒక కొట్టు కింద రైతుకుంటున్నాను. మళ్ళా శనివారం నాడికి కొద్దిగా 2-3 అలా కనపడ్డాయి. మళ్ళా ఆదివారం వచ్చేటప్పటికి మొత్తం మోకాళ్ళ మీద పాడించి మీద మొత్తం కుక్కల కింద వేసుకొని ఈ వారం అంతా ఆ బిడ్డ ఎంతగానో చెందింది. కానప్పటికీ అది ఏదో కొంగు అన్నారు అని ఎన్నో రకాలుగా ఏదో రకంగా రాయమన్నారు, ఎన్నో రకాలుగా చెప్పేవారు. కానీ నేను దానికి ఏమీ కూడా పాలు పంచుకోలేదు.
అలాంటివి ఏమి కూడా నేను రాయలేదు. రాయకపోయేటప్పటికి ప్రార్థన చేస్తే మట్టికి రాయరా అన్నాను. నేను రాయను అన్నాను. చిన్నపిల్ల అయినప్పటికీ కూడా నేను ధైర్యంగా ఉండి నా దేవుడు నాకు ఇచ్చిన బహుమానానికి ఏ హాని జరగకోకుండా నా దేవుడు కాపాడుతాడు. ఆయన బిడ్డకి ఏ అపాయం రానివ్వడు. కనీసం ఆ బిడ్డ ఏడుతూ కూడా బిడ్డ ఏడవలేదు. ఆ కూర్చుంటానికి కూడా అవకాశం లేకోకుండా అంత కుక్కల కింద వచ్చేసి వచ్చినప్పటికీ ఆ బిడ్డ మాకు పేసి పెట్టలేదు. కానీ ఏ రోజుని తైలం రాసేదాన్ని. రాసినప్పుడు ఆ బిడ్డని ఎత్తుకుంటానికి కూడా అవకాశం లేకోకుండా ఉండేది. ఎత్తన గుడ్డేసుకుని ఎత్తుకున్నప్పుడు ఈ వారంలోనూ ఆ బిడ్డకి 4 రోజులు పోయేటప్పటికి ఎంతగానో దేవుడు కరుణించి ఆశీర్వదించి నా బిడ్డకి ఏ అపాయం రాకోకుండా నా దేవుని మీద ఆనుకుని ఉన్న మూలాని ఆ బిడ్డకి నా ప్రభు ఎంతో గొప్ప కార్యం చేశాడు. ఆ బిడ్డకి ఏ పొక్కులు లేకోకుండా ఒంట్లో కలిసిపోయేలాగా చేసి ఒక మచ్చ కూడా లేకోకుండా చేశాడు. ఆయనకి ఏమిచ్చినా రుణమ చెల్లించలేను. ఎన్నో రకాలుగా చెప్పినప్పటికీ నేను ఏమి కూడా వాటికి నేను పాలు పంచుకోలేదు. తాళం చేపించినప్పుడు కూడా ఏయో పసుపు ఏమన్నారు, యాపాకులు ఏమన్నారు, నేను ఏమి కూడా అట్ల వైపు చూడలేదు. ఎన్నో రకాలుగా కళల్లో నాకు పసుపు కుంకుమ అయ్యి కనపడి కానప్పటికీ కూడా నాకు దాని వైపు కూడా నేను చూసేదాన్ని కాదు. నువ్వేమి చేయలేవు, నా బిడ్డకి వచ్చినా గాని నా బిడ్డకి బాధ కూడా లేకోకుండా నా దేవుడు కరుణిస్తాడు, నా దేవుడు కాపాడుతాడని, నా దేవుడు ఇచ్చిన బహుమానం ఇది, నా దేవుడే చూసుకుంటాడని ఆయన మీద ఆనుకుని ఉన్నప్పుడు నా తండ్రి గొప్ప కార్యం చేశాడు. నా బిడ్డకు ఆరోగ్యంగా ఉంచాడు, శక్తినిచ్చాడు, ఈ రీతిగా నిలబెట్టుకున్నాడు. ఆయనకి ఎంతగానో నేను రుణపడిపోయి ఉంటాను. నా బిడ్డ కోసము నేను అనిదినం ప్రార్థన చేస్తున్నప్పుడు నా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ప్రార్థనతోటే నేను విజయాన్ని సాధించాను. తైలంతోటే నేను ఆ బిడ్డకి రాసినప్పుడు ఆ బిడ్డకి ఏడవకోకుండా చేశాడు. అది నాకు ఎంతో రుణపడిపోయి ఉంటాను. కనీసం ఆ బాధ ఇంతంత పొక్కులేసినప్పటికీ ఆ పిల్లని ఇలా పెట్టుకుంటే ఆ పొక్కులు సిదిగిపోయి కానీ గుడ్డ కంటుకున్నప్పుడు పాపం ఏడిసేది కాదు, పేసి పెట్టలేదు, జ్వరం కూడా రాకుండా నా దేవుడు కాపాడాడు. ఈ వారం అంతా కూడా నా బిడ్డని సజీవ రెక్కలో ఉంచి ఆ బిడ్డని కాపాడి దూతలతో ఎత్తు పట్టుకున్నట్టు ఆ బిడ్డని ఎంతగానో స్వస్థత కలిగించాడు. ఆ దేవునికి ఏమిచ్చినా రుణము చెల్లించలేను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవుని నామానికి మహిమ కలుగును. వెళ్ళిపోదామని ఆదివారం కదా అందుకే తీసుకెళ్ళబో సంగటి నుంచి ఇంకా వెళ్ళిపోదామని రెడీ అయ్యాను. ఈలోపు పిల్లోడికి చిన్న చిన్న పొక్కులు తండ్రి ఇదేమైనా ఇలా వచ్చినాయి అని ఒకప్పుడే నాన్న గొడవ తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే ఆయన ఏ ఆయింట్మెంట్ ఇచ్చాడా, ఇలా అయినమ్మా తగ్గిపోతే పెట్టాను అన్నారు. సర్లే అని మళ్ళీ వచ్చిన తర్వాత స్నానం చేపించి రాసి తెల్లారి తగ్గించి నీటి పొక్కులు కింద పెద్ద పెద్ద పొక్కులు కింద వచ్చినాక మళ్ళీ మళ్ళీ ఆమె అతన్ని చిన్నది కలిపి సర్లే కావాలని తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఆయన కూడా ఇలాగే అన్నారు, కొమ్ము పొక్కులు నాకు ఉన్నాయి కానీ కాదమ్మని కొమ్ము పొక్కులు కాదు, కాకపోతే వెంటనే తగ్గిపోతాయి, ఆయింట్మెంట్ అయ్యి రాశాను అన్నారు. సర్లే కదా ఆయింట్మెంట్ అయ్యి రాశాడు. ఇంటికి వచ్చినప్పుడు మా అత్తగారు రాలో ఈ కొమ్ము పొక్కులు చేయాలి ఈ చేయాలని కాకపోతే నాకు ఆలోచన లేదండి. ఇంకా అన్ని పిలిచి 3 రోజులు ప్రార్థించాను. అన్ని ప్రార్థన వల్ల దేవుడి వల్ల నా కుమారుడికి పొక్కులు తగ్గిపోయాయండి. నా కుమారుడు కూర్చుంటా కూడా లేకపోయిందండి. మా అమ్మ చెప్పినట్టు నా కుమారుడికి ఎలాగొచ్చినాయో అలాగే నా కుమారుడికి మొత్తం వాళ్ళంతా పొక్కులు ఏడ్చేవాడు కాదండి. 3 రోజులు అయితే పాలు తాగలేదు, నోట్లో కూడా వచ్చిన వల్ల దేవుడి దేవుళ్ళు అన్నీ వచ్చి ప్రార్థించుకొని తెల్లారి చక్కగా నిద్రపోయాడండి. పాలు కూడా తాగగలిగాడు. అలాగే నా కుమార్తెకి కూడా అలాగే ఉందండి. కుమార్తెకి అయితే నోట్లో మొత్తం అంతా పుంగేసిందండి. అన్నం కూడా తినలేకపోయింది. ఏమన్నా నీళ్ళు తాగినా మంట అనేది. దేవుడు ఎంతో అద్భుతమైన కార్యం చేశాడు నా పట్ల, నా కుటుంబం పట్ల. అలాగే దేవుడికి నా వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నేను
యేసయ్య, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నాకు నొప్పితో బాధపడుతున్నప్పుడు శిరీషక్క అన్ని వచ్చి ప్రేయర్ చేశారు. బాధపడకమ్మ, నువ్వేం బాధపడకు, దేవుడు నీకు గొప్ప కార్యం చేస్తాడు, నీకు మొక్కబెట్టనిస్తాడని ప్రార్థించినప్పుడు అన్ని ప్రార్థన వల్ల నేను అనుకున్నాను, యేసయ్య అన్ని అక్క ప్రార్థించారు, అటు రీతిగా నాకు మొక్కబెట్టని దయచేయండి తండ్రి. యేసయ్య నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నప్పుడు మరలా నాకు అవకాశం లేదు. కానీ నేను మా అత్త నుంచి 3 నెలలు వెళ్ళిపోయినాను. ఇంకా నాకు టైం దొరకలేక నేను సాక్ష్యం చెప్పుకోలేకపోయాను. అవకాశం ఇచ్చిన దేవుడికి అలాగే కృతజ్ఞత చెల్లించుకున్నాను. అన్ని కూడా నా అవకాశం చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, ఏడాది దూడలనా, ఏడాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరైనా సాక్ష్యములు పంచుకునే వారు ఉన్నారా? వాక్యంలోకి వెళ్దాం. చదవబడిన లేఖనాలు మనం ఒకసారి చూద్దాం. 6వ వచనం చూద్దాం. యేసు బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి తీసుకొని ఆయన యొద్దకు వచ్చి ఆయన భోజనమును కూర్చుండగా ఆయన తల మీద పోసెను. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చునని ప్రార్థన చేసి, ప్రభువైన దేవా, పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ కలిగిన నీ కృప, దైవ కార్యములు ఎన్నో వినిపించుతున్న నీ మాటలను బట్టి, పరిశుద్ధుడా, ఈ దినమున తండ్రి మరొక్కసారి నీ బిడ్డలతో మాట్లాడుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీ వాక్యము సత్యములో ప్రకటించడానికి మా నోటిని కవచముగా వాడుకుంటున్నందుకు వందనాలు. ఎంతో మంది బలహీనులను కాపాడడానికి ఈ దీనుడిని వాడుకుంటున్నందుకు స్తోత్రాలు. మరొకసారి తండ్రి వాక్యము బిడ్డల్లో విత్తుచుండగా ప్రభువా, వాక్యము మీద, సువార్త మీద శ్రద్ధ కలిగి వినడానికి మేలు చేయండి. మనుషుల మధ్యన గొప్ప కాదు, మనుషుల మాటలు గొప్ప కాదు, నీ సువార్త మాత్రమే గొప్ప తండ్రి. అయా, నీ పరిశుద్ధమైన వర్తమానము బిడ్డల్లోనికి వెళ్తుండగా వారి స్థితిని వారు గుర్తించుకొని మనుషులకు భయపడక నీకు భయపడే విధముగా వారి జీవితాలను మరచుకోవడానికి కృప చూపించి, అన్నీ తెలిసిన వారు తప్పు చేయొచ్చా చేయకూడదనే ఉద్దేశం బిడ్డల్లోనికి తీసుకువెళ్ళి నీవే కృప చూపించి మేలుతో నడిపించి నీ బంగారు పాదములను బట్టి పరిశుద్ధాత్మ వాక్కు శక్తితో నన్ను వాడుకొని బలపరచను. యేసు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆలస్యం చేయొద్దు, 9 గంటల సమయం అవుతుంది కనుక. గత వారం మనము కొన్ని విషయాలను నేర్చుకున్నాం. ఎన్ని విషయాలను నేర్చుకున్నాం? కరెక్ట్, 6 విషయాలు. దేవునికి స్తోత్రం. 7వ విషయం మీరు చెప్తే నేను వింటాను. దేవుని యొక్క నామాన్ని బట్టి గత వారం 6 విషయాలు మనం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం చెప్పాలి? మోషే నుంచి కొన్ని సందర్భాలు మనం మాట్లాడుకున్నాం. అగ్నిపర్వతం బైబిల్లోనే ఉంది. అగ్ని కాలిపోలేదు, పొద కూడా కాలిపోలేదు. కానీ మోషేలో నుంచి కొన్ని పాటలు మనం నేర్చుకున్నాం ఈ జనరేషన్కి తగినట్టుగా. అర్థమవుతుందా? ఏం నేర్చుకున్నాం? మర్చిపోయినా? మర్చిపోతే దేవుడు జ్ఞానం ఇస్తాడంటే ఎవరు? మరి దేవుడు మోషేని నడిపించాడు ఆ ప్రాంతాన్ని. మొదటి పాయింట్.
మనల్ని కూడా దేవుని మందిరానికి నడిపిస్తుంది. అవునా? రెండవదిగా ఆలోచన చేస్తే మోషే ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన తర్వాత ఆ పొద మీద దృష్టి ఉంచారు. అలాగే మనము కూడా ఈ స్థలములో అడుగు పెట్టాం, ఈ స్థలములో వాక్యం మనతో మాట్లాడుతుందని చెప్పి మనము కూడా వాక్యం మీద ఏం చేయాలి? దృష్టి ఉంచాలని రెండో పాయింట్ గా నేర్చుకున్నాం. మూడవ పాయింట్ గా ఆలోచన చేస్తే బాప్తీస అనుభవంలోనికి వెళ్తే దేవుడు మనతో మాట్లాడతాడని చెప్పారు. నాలుగో పాయింట్ అర్థమవుతుందా? మూడో పాయింట్ బాప్తీసం తీసుకుంటాం, ఎందుకంటే ఆ పొద ఎలా కాలిపోలేదు, మోషే దాని తట్టు వెళ్ళారు. వాక్యం ఎంతకాలం ప్రకటించబడుతున్నా ఎందుకు ఆరిపోలేదు అని చెప్పి మనము గనక వాక్యం తట్టు తిరగబడితే బాప్తీసం అనే అనుభవంలోనికి మనం వెళ్తాం. అయితే నాలుగవదిగా చూస్తే మోషేతో దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. ప్రకటించబడిన నేనే మరలా చెప్పుకుంటున్నానంటే మీరు మర్చిపోతారు. మర్చిపోయే జ్ఞానం నాకు వద్దు తండ్రి అని మీరు అడగారు. ముందు పాపాలు కాదు, దేవా ముందు మర్చిపోని జ్ఞానం, నాకు వాక్యాన్ని పట్టుకునే జ్ఞానం అడగారు. అర్థమవుతుందా? నాలుగవదిగా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాం. మనం దేవుని పట్ల ఎప్పుడైతే బాప్తీసం అనే అనుభవాల్లోనికి వెళ్తామో అప్పుడు దేవుడు మనతో మన ప్రార్థన అంగీకరించడానికి ఇష్టపడతాడు. ఐదవదిగా దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు చాలా క్రమం కలిగి ఉండాలి. అది పరిశుద్ధ స్థలము గనుక ఆ పరిశుద్ధ స్థలములో ఎలాగ ఉండాలని ఐదో పాయింట్ గా నేర్చుకున్నాం. దేవుడు ఆరో పాయింట్ గా మన ప్రార్థన అంగీకరిస్తాడు. ఎప్పుడు అంగీకరిస్తాడంటే భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు మన యొక్క ప్రార్థన అంగీకరించి దానికి ప్రతిఫలం ఇస్తాడని ఆరో పాయింట్ గా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ దినమును కూడా ముగ్గురు వ్యక్తులను మాత్రమే పరిచయం చేసి 3 మాటలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. ఎక్కువగా ప్రకటించినా మీ మతి మరుపు నాకు కూడా వచ్చేరావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము మనము సంపాదించుటలో చాలా భద్రత కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? సొలొమోన్ అంటాడు, జ్ఞానము సంత వీధులలో బిగ్గరగా అరుస్తున్నది కానీ దాన్ని ఎవడు పట్టించుకోవట్లేదు. అర్థమవుతుందా? జ్ఞానము సామెతలో 1వ అధ్యాయం చూసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత 20వ అధ్యాయం 19వ వచనంలోనే 1:19లోనే ఎక్కడో మాట్లాడతారు. జ్ఞానము సంత వీధులలో బిగ్గరగా కేకలు వేస్తున్నా గాని ప్రజలంట దాన్ని పట్టించుకోరంట. ఏం కావాలి అంటే మోకాల్లో ఉన్న మెదడు మాత్రమే కావాలంట వీళ్ళు. అర్థమవుతుందా? మోకాల్లో ఉన్న మెదడు దేనికి పనిచేయదు. అర్థమవుతుందా? కొంతకాలానికి అరిగిపోదు. కానీ తలకి మాత్రం పదును పెట్టామనుకో మన తల ఎప్పుడు కూడా సక్సెస్ లైఫ్ ని మనకు చూపిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే ముగ్గురు వ్యక్తుల యొక్క అధ్యాయంలో నుంచి మీకు పరిచయం చేస్తాను. మనము అన్ని తెలిసిన వాళ్ళము ఎందుకు పొరబడుచున్నాము, ఎందుకు తప్పు చేస్తున్నాం, ఎందుకు తప్పు చేయాలి అని ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరిలో ఏం ఆలోచన ఉందంటే మనము పద్ధతిగా ఉన్నాం, ఎవరి జోలికి వెళ్ళట్లేదు, ఎవరి మాట మనము కించపరిచి మాట్లాడట్లేదు, దేవుని వాక్యాన్ని వినడానికి వస్తున్నా కనీసం దేవుని వాక్యంలో ఆకర్షణీయతలుగా కనబడుతున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది. అయితే ఈ రోజు మనం నేర్చుకుంటున్న పద్ధతిలో ఇక్కడ ఒక బేతనీయ గ్రామం ఉంది. ఆ బేతనీయ గ్రామం ఎక్కడ ఉందంటే యెరూషలేములో ఉంది. అర్థమవుతుందా? ఈ బేతనీయ ప్రాంతానికి వెళ్ళాలంటే కంపల్సరీ ఆ టెంపుల్ ని మనం టచ్ చేయాలి. సొలొమోను నిర్మించిన మందిరాన్ని తప్పకుండా మనం ఏం చేయాలంటే టచ్ చేయాలి. అటువంటి ప్రాకారం దగ్గర ఈ బేతనీయ గ్రామం ఉంది. యేసుక్రీస్తు ఎక్కువగా ఇష్టపడిన లేకపోతే సమీపించబడిన గ్రామం ఏదైనా ఉందంటే ఈ బేతనీయ. అర్థమవుతుందా? ఈ బేతనీయకున్న ప్రత్యక్షత ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ సహోదర ప్రేమ కలిగి ఉంటారంట. అర్థమవుతుందా? దేవుడి ప్రాంతాన్ని ఎక్కువగా ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే ఈ బేతనీయ గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏం కలిగి ఉంటారంటే సహోదర భావం కలిగి ఉంటారంట. ఒకరినొకరు ప్రేమించుకోవడంలో ఎంతో ప్రత్యేకత గాంచిన వాళ్ళంట. అందుకని ఆ బేతనీయ గ్రామంలో ఎక్కువగా దేవుడు ఉన్నట్టుగా లేఖనాలు సెలవిస్తాయి. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే ఒక రోజు పస్కా పండుగ రోజు దేవుని పట్టుకోవాలనుకుని శత్రు ప్రయోగం వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే పండగ రోజున వారిని పట్టుకోకూడదని చెప్పి విడిచిపెట్టేసి తర్వాత చూద్దాం, అల్లరి లేని సమయంలో ఇప్పుడు అల్లరి పుడుతుంది కనుక ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు కనుక ఏ మాత్రము ఇక్కడ అల్లరి లేకుండాన్నట్లు ఇప్పుడు ఆయన్ని ఏ మాత్రము టచ్ చేయొద్దని పరిచయులు అక్కడ ఉన్నవారు మాట్లాడుకుని
దేవుణ్ణి విడిచిపెట్టేశారు పండగ రోజున గొడవ ఎందుకని చెప్పి. అయితే యేసు కుష్ఠరోగి అయిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరు బుడ్డి ఆయన అద్దకు తీసుకుని వచ్చింది. పుట్నోట్లో చూస్తే ఇక్కడ మనం చూసినట్లయితే దీనిని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇయ్యవచ్చును అనేది అర్థమవుతుందా? అది చాలా విలువ గలది. ఇంచుమించు ఆ కాలంలో 160 రూపాయలు చేసిన విలువ గలది. అర్థమవుతుందా? మనకి తెలుసు 20 పైసలు ఎంత రేటో మనకి. మన చిన్నప్పుడు 20 పైసలు పట్టుకెళ్ళి లేకపోతే 5 పైసలు చూసేవాళ్ళం మేము కూడా. అంటే ఏంటి అంటే అప్పుడు ఆ సమయంలో ఆ డబ్బు చాలా ప్రఖ్యాతిగాంచేది. ఇంచుమించు ఇప్పుడు యేసుక్రీస్తు బ్రతికినది ఎప్పుడంటే 1వ శతాబ్దంలో ఆయన బ్రతికాడు. అర్థమవుతుందా? 1వ శతాబ్దంలో ఆయన బ్రతికినప్పుడు 160 రూపాయలంటే ఎంత విలువ చేయబడిందో ఆలోచన చేయాలి. ఓకేనా? ఇప్పుడు మనకి 1 కోటి రూపాయలతో సమానమైనట్టు అప్పుడు 160 రూపాయలంటే. అర్థమవుతుందా? ఆ పరిస్థితిలో ఆమె ఏం చేస్తుందంటే ఆ అత్తరు బుడ్డిని తీసుకువచ్చి పగలగొట్టి ఆయన తల మీద పోసి అత్తుతున్నది. అత్తుతున్న సమయంలో అక్కడున్న ప్రతి ఒక్కరూ ఏం మాట్లాడుతున్నారంటే, ఈమె ఈ విధంగా ఎందుకు చేస్తుంది? ఈయన ప్రవక్త కదా, ఆయన ఎటువంటిదో కూడా ఆలోచన చేయాలి కదా అని ఆలోచన చేయొచ్చు. మీరు గమనించినట్లయితే యేసు పాదములను తడిపిన ఇంకొక స్త్రీ ఉంది. అర్థమవుతుందా? ఈమెమో తలని, ఆమెమో పాదముల దగ్గర ఏం చేసింది? నూనె పోసి ముద్దాడింది. అర్థమవుతుందా? ఇది చాలా మంది ఎలా బోధిస్తారంటే వాక్యాన్ని సరిగ్గా చదవక అర్థం కాక ఏం మాట్లాడతారంటే ఇద్దరు ఒకటే మరియలని చెప్పి మాట్లాడుతుంటారు. అది కాదు. ఇక్కడ స్పష్టంగా ఏం మాట్లాడుతున్నాడంటే బేతనీయ కుష్ఠరోగి సీమోని ఇంట ఉన్నప్పుడు స్త్రీ మిక్కిలి విలువగా, అంటే ఇక్కడ లాజరు కనబడట్లేదు, మార్త కూడా కనబడట్లేదు. కాబట్టి అర్థమయ్యే రీతిగా మీకు వివరిస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేయండి. వాక్యాన్ని అంత్య దినాల్లో ఎలా బోధిస్తున్నారంటే ఇష్టానుసారంగా బోధించేస్తున్నారు. వాక్యం అనే అనుభవం తెలియక, వాక్యం ఎలా మాట్లాడాలో తెలియక ఏది మడితే అది మాట్లాడేస్తున్నారు. కాబట్టి మీకు స్పష్టంగా తెలియజేస్తున్న విధానాన్ని చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం చూసినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయం చూసినట్లయితే 3వ వచనం చూడండి. మిక్కిలు విలవగల, మీరు ఫస్ట్ వచనం చూస్తే అక్కడ మాట్లాడతాడు, కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియాకు పస్కా పండుగ 6 దినముల ముందు వచ్చాను. అర్థమవుతుందా? ఇక్కడ 6 దినముల ముందు వచ్చాను అన్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం చూడండి. అక్కడ తీసిన వాళ్ళు ఎవరైనా కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండెను ఒక స్త్రీ అత్తరు జటమాంసి తీసుకుని వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి అత్తరు తల మీద పోసిన. ఇక్కడ చెప్తారు చూడండి, పుట్టినోట్లో 160 రూపాయలని రావచ్చు. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఆలోచన చేస్తే 2 విధాలుగా మత్తయి సువార్త ఒకలాగా రాస్తున్నాడు, మార్కు సువార్త ఇద్దరు ఒకలాగా రాస్తే లూకా సువార్తికుడును యోహాను సువార్తికుడును ఒకలాగా రాస్తున్నారు. అర్థమవుతుందా? ఇప్పుడు యోహాను సువార్త చూసినట్లయితే అక్కడ ఫుట్నోట్లో ఏమి రాయబడిందంటే ఇంచుమించు, అది అక్కడ చూడండి, ఇంచుమించు 150 రూపాయలు కావచ్చు. అంటే 2 సందర్భాలు వేరు వేరు. ఆ ప్రకటించబడిన రీతిగా తల మీద ఆ తైలము పోసిన వారు ఒకరు, పాదముల దగ్గర చేరిన మరియా ఇంకొకరు. అర్థమవుతుందా? చాలా స్పష్టంగా ఈ వివరణ మీకు ఇచ్చేసాను కనుక ఇప్పుడు ఈ స్త్రీని చూసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నారు అంతమందిలో. ఇప్పుడు ఎంతమందిలో మీరు ఆలోచన చేయండి. ఒక ఉపమానంగా చెప్తున్నాను, అన్నయ్య వచ్చి నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు అనుకో, మీరు ఏమనుకుంటారు? అసహించుకుంటారా? అసహించుకోరా? అవునా? ఇలా ఎలా ముద్దు పెట్టించుకున్నాడు అని చెప్పి అసహించుకుంటారు. కానీ యేసుకి అటువంటి ఉద్దేశం లేదు. ఎవరైతే ఎవరి కోసం వచ్చానని దేవుడు చెప్తున్నాడంటే పాపుల కొరకు వచ్చానని చెప్పాడు. ఇప్పుడు ఈ స్త్రీ తన పశ్చాత్తాపం దేవునికి ఏదో ఒకటి చేయాలి. అర్థమవుతుందా? ఈమె అంత విలువ గలది, 160 రూపాయలు విలువ పెట్టి కొనబడినది పగలగొట్టి ఆయనకి రాయగలుగుతుందంటే కారణం ఏంటో తెలుసా? తనని ప్రేమించడంలో ఒక ప్రత్యేకత గాంచుతుంది.
వీళ్ళందరూ ఆయనతో ఉన్నారని సంతోషిస్తున్నారు, కానీ ఈయన నా దగ్గర ఉండడం, నేను ఈయనకి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అందించాలి, ఏదో ఒకటి చేయాలి అనే పశ్చాత్తాపం తనలో ఉంది. ఈరోజు వాక్యాన్ని వింటున్న మన జీవితం కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. అన్నీ తెలిసిన మన బ్రతుకులో దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. ఏమి చేయలేని నా బ్రతుకులో దేవుని తెలుసుకున్న తర్వాత ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు ఈ స్త్రీ కూడా ఏం చేస్తుందంటే, తన యొక్క సమయాన్ని వృధా చేసుకోకుండా దేవునికి ఏదో ఒకటి చేయాలి. అది ఎంత విలువైనదంటే, తన దగ్గర డబ్బు ఉందో లేదో తెలియదు, కానీ ఆ సమయంలో కోట్ల విలువ చేసే రూపాయలను ఏం చేసిందంటే దేవుని తల మీదకి పెట్టాలని ఆలోచన వచ్చింది. ఈరోజు మన జీవితాలు కూడా వాక్యం నేర్చుకొనబడుతున్నామంటే తప్పకుండా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి. పాపము చేసిన స్త్రీని బాగు చేసిన దేవుడు, ఆ స్త్రీ దేవునికి ఏదో ఒకటి చేయాలి అని ఆలోచన తనకు వచ్చింది. ఈ దినాల్లో దేవుని కొరకు మనం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచన మనకి ఎందుకు రావట్లా? మనకన్నీ తెలుసా తెలీదా? దేవుడు ఎలా శిక్షిస్తాడో తెలుసు, దేవుడు ఎలా రాబోతున్నాడో తెలుసు, దేవుని మాటలు ఎంత నెరవేర్పులోనికి వెళ్ళిపోతున్నాయో మనకి తెలుసు. కానీ దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలన్నా అన్నీ తెలిసిన వారికి మనకి ఏం అర్థం కావట్లేదు. అర్థమవుతుంది కదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఏదో సంపాదించాలని పరిగెడుతున్నాడు. దాని వెనకాల పరిగెడుతున్న కొలది కాలం ఏమవుతుందంటే తరిగిపోతుంది. మరి ఈ తరిగిపోతున్న జీవితం గురించి తిన ఆలోచన లేదు. తరిగిపోతున్న జీవితం కొరకు ఆలోచన లేదు. ఎందుకు లేదయ్యి అంటే ఏదో ముందు కట్టుకుని పరిగెడుతున్నాడు. అవునా? ఏదో గుర్రం బండిని చూసాం, కోడిని కట్టేసి కుక్కకి గుర్రం బండి కట్టేసి పరిగెట్టిస్తున్నాడు. అవునా? ఒక కర్రకి తాడికి కోడిని కట్టేసి గుర్రానికి ఏం చేశాడు, గాడికి కుక్కకి ఏం చేశాడు, శుభ్రంగా బండి తగిలిచ్చేసి దాన్ని వదిలేశాడు. ఏం చేస్తుంది ఇప్పుడు? దాన్ని అందుకోవాలని పరుగు పెడతాడు. ఇంటికి ఎక్కడ కట్టాడు? బండికే కట్టాడు. అది ఎంత దూరం వెళ్ళినా దానికి అందదో. నీకు అర్థమైందని చెప్పింది. ఒక బండి ఉంది, ఆ బండికి కుక్కని కట్టాడు మోయడానికి. ఎడ్లు బండి ఎలా వస్తుంది, అలాగే చిన్న రథం కట్టి ఏదో పంపిస్తాడు ఎక్కడికో. దానికి ఏం చేసిందంటే బండికి ఒక కర్ర కట్టి తాడు కట్టి దాని ముందర కొంచెం దూరంలో, ఒక 4-5 అడుగుల దూరంలో దాన్ని కట్టేసి విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈ కుక్క అనుకుంటుంది దాన్ని పట్టుకుందామని పరిగెడుతుంది. అర్థమవుతుందా? దాన్ని పరిగెడుతుంది పట్టుకోవాలని, దానికి అందదని దానికి తెలీదు. మన జీవితంలో కూడా దానికోసం ఏం చేస్తున్నామంటే పరుగు పెడుతున్నాం. అర్థమవుతుందా? సంపాదించాలి, లేకపోతే మన జీవితాల్లో కుటుంబాలకి బిడలకి ఇది ఇవ్వాలి, ఆస్తి అంతస్తులు సంపాదించి బంగారుపు మేడల్లో ఎవడో నా కాళ్ళ దగ్గరికి రావాలని నీవు ఆలోచన కలిగి బ్రతికితే ఎప్పటికీ నీకు అందదు. అర్థమవుతుందా? నీకు అందాలి అంటే ముందుగా ఈ స్త్రీ ఎవరికి స్థానం ఇవ్వగలిగితే నా జీవితం ధన్యమవుతుందో, ఎవరికి నేను చేయవలసిన కార్యాలు చేయగలిగితే నా జీవితం దేవుని ఎదుట నిలబడగలుగుతుందో అంతగా నా జీవితం దేవునికి ఇవ్వాలి అన్న ఆలోచన తనకు వచ్చింది. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. స్పష్టముగా అన్నం ముద్దలు తినిపించినట్టుగా చెప్తున్నాను. ఇంకా అర్థం అవ్వలేదంటే నేనేం చేయలేదు. కాబట్టి ఈ స్త్రీ దేవునికి ఏదో ఒకటి చేయాలనుకుంది. ప్రార్థనకు వస్తున్న మీరు కూడా దేవుడు నన్ను చూడాలంటే నేనేం చేయాలి అనే టార్గెట్ మీకు రావాలి. దేవుడు నన్ను చూడాలి, ఇప్పుడు ఇంతే అప్పుడు భవిష్యత్తు బాగుంది. పెన్స్ డ్రాప్ చేసి అర్థమవుతుందా? ఎప్పుడైనా సరే మనం ఎంతగా దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే అంతగా మనము బహు అభివృద్ధి పొందుతాం. దేవుడు అంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు అంతగా మనల్ని దీవెనతో నింపుతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వు పరుగు పెడుతున్నప్పుడు దేవున్నాడు, ప్రభువా ఇది కరెక్టా కాదా? నేను వెళ్తున్న మార్గం నన్ను నాశనం చేసేదా, లేకపోతే నన్ను బాగు చేసేదా? నేను వెళ్తున్న మార్గంలో సరైన రీతిగా వెళ్ళగలనా, లేకపోతే వెళ్ళలేకపోతే అది నాకు వద్దు ప్రభువా అని చెప్పి మొదట ప్రార్థన చేసి నువ్వేం చేయాలంటే ప్రారంభించాలి. మనుషులు ఏమనుకుంటున్నారని ఆ స్త్రీకి అవసరం లేదు అక్కడ. అర్థమవుతుందా? మనుషులు ఏమనుకుంటున్నారని ఆ స్త్రీ అక్కడ లెక్క చేయట్లా. ఈ రోజు మనుషులు ఏదో అనుకుంటారు దేవుని కోసం బ్రతికితే అని నీవు ఆలోచన చేయక్కర్లా. ఎవడు నీకు తీర్పు తీరుస్తాడు? మనుషులు తీరుస్తారా? మనుషులు తీర్పు తీర్చరు. మరి ఎవరు తీర్పు తీరుస్తారు? పరలోకమందున్న దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. కాబట్టి అక్కడ ఆ స్త్రీ ఏం చేస్తుందంటే, అంతమంది ముందు ఈయలతో నాకు లెక్కే లేదు,
ప్రార్థనకి వచ్చి వాక్యం వింటున్న నీ జీవితం కూడా మనుషులతో లెక్క ఉండకూడదు. మనుషులను లెక్క పెడితే సముద్రముని ఈదాలంటే చాలా కష్టం. అర్థమవుతుందా? దేవుని సేవ అయినా, దేవునితో బ్రతకాలన్నా, దేవునిలో నిలబడాలన్నా, దేవుని కొరకు నువ్వు ప్రతిష్ఠింపబడాలన్నా ముందుగా నువ్వు ఏం విడిచిపెట్టాలంటే నీ మీదకు వస్తున్న అపనిందలన్నిటినీ విడిచిపెట్టేయాలి. నీ మీదకు వస్తున్న అవమానాలన్నీ విడిచిపెట్టేయాలి. నీ దరికి వస్తున్న ప్రతి జీవితం వాణి అనే సందర్భంలో నీకు ఉండాలి. బేతనీయ గ్రామాన్ని దేవుడు ఇష్టపడడానికి గల కారణం ఏంటంటే అక్కడ సహోదర ప్రేమ కలిగి జీవిస్తున్నారంట. అందుకని ఎప్పుడు వెళ్ళినా ఆ బేతనీయ గ్రామంలో మరియా మార్తలని ఇంటిని దర్శించకుండా విడిచిపెట్టేవాడు కాదు. ఆ ప్రాంతంలో ఎవరొకరింటిలో విందు చేయడం ఆయనకి ఇష్టమైపోయేది. ఎందుకయ్యా అంటే ఆ ప్రాంతంలో ఉన్న బిడ్డలు అంతగా దేవుని ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మనము కూడా దేవుని ఇష్టపడితే, మన జీవితాలను కూడా దేవుడు ఇష్టపడితే, మన కుటుంబంలో అద్వితీయ కుమారుడిగా నివసించి ఆత్మరూపిగా మన హృదయంలో స్థానము ఇవ్వగలిగితే దేవుడు మనతో నివసించడానికి ఇష్టపడతాడు. అర్థమవుతుందా? కాబట్టి ఈ స్త్రీ ఏమనుకుంటుందంటే అక్కడున్న వారందరితో నాకు సమాధానము లవసర్లా. ఎవరితో సమాధానం కావాలి? నన్ను బాగు చేయువాడిని నేను ఆయన దగ్గర పాదముల దగ్గర పడితే చాలు, ఆయన తలనంటితే చాలు, నేను విలువ పెట్టి కొనబడ్డ ఈ బుడ్డి ఆయన కనబడితే చాలు. మనుషులు ఏం లెక్కేస్తున్నారు అక్కడ? ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మి పేదలకి ఇస్తే కనీసం కడుపు నిండుతుంది కదా అంటున్నాడు. అక్కడ దేవుడు ఏమంటే యేసుక్రీస్తు వారు అంటున్నాడు. చూడండి 12వ వచనం. ఈమె అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తము దీని చేసెను. సర్వలోకమందు ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది ఆమె జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వాళ్ళ నోరు ముయించాడా? ముయించలేదా? ఎవరు నోరు ముయించాడు? కూడా తిరిగే వాళ్ళు నోరు ముయించాడు. ఎందుకు ముయించాడు? ఆమె హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు కనుక. దేవునికి స్తోత్రం. ఆమె ఏదో నటిస్తూ దేవునికి తైలం పూయలేదు. ఆమె నటిస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఏదో దేవుడు నన్ను చూస్తున్నాడు కదా అని చెప్పి పై రూపం కలిగి వెళ్ళలేదు. అక్కడ ఉన్న వారందరికీ వార్నింగ్ ఇస్తున్నాడంటే ఈ సువార్త ఈ రోజుకి ప్రకటించబడుతుందంటే దేవుడు చెప్పిన మాట ఎంత అద్భుతమైనదో ఆలోచన చేయాలి. ఆమె ఈ రోజుకి ప్రకటించబడుతుందంటే మరి నీ కొరకు మాట్లాడుకోవాలంటే నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేయి. మదర్ తెరీసా కోసం మనం మాట్లాడుకుంటామా? ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటామా? విలియం గేరి కోసం మాట్లాడుకుంటామా? చార్లీస్ గారి కోసం మాట్లాడుకుంటామా? జాన్ వెస్లీ గారి కోసం మాట్లాడుకుంటామా? ఎందుకు మాట్లాడుకుంటున్నావు? వాళ్ళందరూ ఏదో ఒకటి చేసి గుర్తింపు పొంది వెళ్ళారు. ఈమె కోసం కూడా యేసుక్రీస్తే గుర్తింపు తీసుకువచ్చాడు. దేవునికి స్తోత్రం. మరి అన్ని తెలిసిన నీ జీవితంలో దేవుని బిడ్డవని ఎవరైనా నిన్ను చూసి మాట్లాడుతున్నారా? ప్రశ్న. దేవుని బిడ్డవని నిన్ను చూసి ఎవరైనా నిన్ను గుర్తించగలిగి మాట్లాడుతున్నారా? ఆలోచన చేయండి. కరెక్టే కాదు అడిగింది. అవునా? మరి మాట్లాడగలుగుతున్నారా? అతని దేవుని కుమార్తె, ఆమె దేవుని కుమారుడు, ఆమె దేవుని కుమార్తె, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి నీ కోసం మాట్లాడుతున్నాడా? మాట్లాడుతున్నారా? ఎవరైనా ఆలోచన చేయండి. 4 ముచ్చట్లు పెడితే నువ్వే వాళ్ళతో సహకరిస్తావు గాని నేను ప్రత్యేకింపబడిన వాడిని, ప్రత్యేకింపబడిన దానిని అని చెప్పి నీ ఆలోచన నీకే తట్టదు. కానీ ఈమె కోసం సర్వలోకమంతా ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఆమె గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడతారంటే ఈ రోజుకి ఆ మాట మాట్లాడింపబడుతుంది. దేవునికి స్తోత్రం. మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు, వింటున్న మాటలు నిన్ను ఒక గుర్తింపును తీసుకువస్తుంది. ఏం తీసుకువస్తున్నాయి తెలుసా? నీ గుర్తింపు ప్రజల్లోనికి ఉందా? నీ స్వభావాన్ని చూసి ఈమె వ్యక్తిత్వ స్వభావం ప్రజల్లో ఈమె కలవదు. ఈమె ప్రతిష్ఠింపబడవలసిన స్త్రీ అని చెప్పి ఎవరైనా నీ గురించి మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారమ్మా? మీకు మిమ్మల్ని గుర్తు చేసే దేవుణ్ణి ఆశ్రయించండి. మిమ్మల్ని మీకు గుర్తింపు తెచ్చుకోమని చెప్తున్న దేవుణ్ణి ఆశ్రయించండి. అందుకనే మన యొక్క జీవితాల్లో ఏమి ఉండాలంటే
దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన బిడ్డలమని ఆలోచన ఉండాలి. కొత్తగా పాట రాస్తున్నాను. ఏం పాట అంటే, ఒక పాట రాయడం ప్రారంభించాను. దేవుని కృపలో ఒక్కసారి పాడి క్లుప్తంగా వివరిస్తాను. ఒక చిన్న పల్లవి పాడి ముగించేస్తాను. నాలో ఏమీ లేదయ్యా, అంతా నీవేసయ్యా, చితికిన బ్రతుకే నాదయ్యా, బాగు చేసింది నీవయ్యా. నాలో ఏమీ లేదయ్యా, అంతా నీవేసయ్యా, చితికిన బ్రతుకే నాదయ్యా, బాగు చేసింది నీవయ్యా. నీవే నా జీవిత గమ్యమేసయ్యా, నీవే నా నీతికి ఆధారమేసయ్యా, నీవే నా జీవిత గమ్యమేసయ్యా, నీవే నా నీతికి ఆధారమేసయ్యా. నాలో ఏమీ లేదయ్యా, అంతా నీవేసయ్యా, చితికిన బ్రతుకే నాదయ్యా, బాగు చేసిందే నీవయ్యా. రాళ్లతో కొట్టబడిన స్త్రీని బాగు చేసావయ్యా, బేతనియ గ్రామంలో స్త్రీకి విలువ తెచ్చావయ్యా. రాళ్లతో కొట్టబడిన స్త్రీని బాగు చేసావయ్యా, బేతనియ గ్రామంలో స్త్రీకి విలువ తెచ్చావయ్యా. పాపినైన నాకు కూడా అవకాశం ఇవ్వయ్యా, పాపినైన నాకు కూడా అవకాశం ఇవ్వయ్యా. అవమానాన్ని వచ్చిన సహనమును నేర్పయ్యా, అవమానాన్ని వచ్చిన సహనమును నేర్పయ్యా. నీవే నా జీవిత గమ్యమేసయ్యా, నీవే నా నీతికి ఆధారమేసయ్యా, నీవే నా జీవిత గమ్యమేసయ్యా, నీవే నా నీతికి ఆధారమేసయ్యా. నాలో ఏమీ లేదయ్యా, అంతా నీవేసయ్యా, చితికిన బ్రతుకే నాదయ్యా, బాగు చేసావు నీవయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము ప్రత్యేకింపబడాలంటే దేవునితో కలిసి ఉండాలి. మనలో ఏమైనా ఉందా? మనము చేయగలిగేది ఏమైనా ఉందా? ఈ రోజు సాక్ష్యములు నిలబెట్టగలుగుతున్నామంటే నేను ప్రత్యేకింపబడాలని ఆలోచన నన్ను ప్రేరేపింపచేస్తాను. దేవునికి స్తోత్రం. ఈ రోజు ఈ స్త్రీ ప్రత్యేకమైన వార్త వింటుంది. ఏంటో తెలుసా? తనకి కూడా తెలియదు అక్కడికి వెళ్తే ఇంత గొప్ప బహుమానం దొరుకుతుంది. అర్థమవుతుందా? తనకి కూడా తెలీదు నాకు ఇంత గొప్ప బహుమానం దొరుకుతుందా, ఈ ప్రాంతంలోకి వస్తే దేవుని కొరకు ఇంత విలువైన అత్తరు పుట్టి పట్టుకు వెళ్ళి ఆయన తల మీద పూస్తే ఇంత విలువైన జీవితం నాకు దొరుకుతుందా అని చెప్పి తనకి కూడా ఆ సమయం వరకు కూడా తెలియదు. ఎప్పుడైతే ఆయన ప్రకటించాడో ఇప్పుడు పరలోకం ఉండ అనుకుని ఉంటుంది. తన ఆలోచన ఏ విధంగా ఉంటుందో తెలుసా? నిజంగా ఆ రోజు నేను దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఎంత బహుమానాన్ని నేను కోల్పోయి ఉండేదాన్ని. ఈరోజు నీకు కూడా అదే చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నీకు కూడా గొప్ప బహుమతి ఇచ్చాను, నువ్వు నా దగ్గరకు వచ్చి పాదముల మీద పడితే నీకు కూడా అంత గొప్ప బహుమతిని ఇస్తాను. దేవునికి స్తోత్రం. మదర్ తెరీసాను పుట్టించింది దేవుడే, నిన్ను పుట్టించింది కూడా దేవుడే. కానీ వారికి ఒక స్థాయి సంపాదించుకోవడానికి దేవుని ఎదుట వారు భయభక్తులు కలిగి ఉన్నారు. మరి నువ్వు కూడా భయభక్తులు కలిగితే దేవుడు ఏదో ఒక రీతిగా నిన్ను లేపుతాడు. కానీ నేను చెప్తున్నాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి, నేను అంత లెవెల్లోనికి వెళ్ళగలను, అంత స్థితిలోనికి వెళ్ళగలను, అంత స్థానానికి వెళ్ళగలన భ్రమ నిన్ను ఆపేస్తుంది. అర్థమవుతుందా? ఆ భ్రమ నిన్ను ఏం చేస్తుందంటే ఆపేస్తుంది. శిష్యులు కూడా తనని ఏం చేయాలనుకున్నారంటే ఆపేయాలనుకున్నారు. అరే ఏంటి తెచ్చి నువ్వు ఇంత విలువైంది పగలగొట్టి మరి ఆయన తాగ రాస్తున్నావు, అంత విలువైంది ఆయనకి రాయాలంటావా అని చెప్పి తనను ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ జీవము గల దేవుడు తన హృదయం ఎరిగి, మీరు కాదు, మీకోసం కాదు, ఈమె ఎక్కడైతే ప్రకటించబడుతుందో తెలుసా? సర్వలోకానికి సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ సువార్త గురించి, ఈమె గురించి మాట్లాడతారని చెప్పారు. దేవునికి స్తోత్రం.
నువ్వు గుర్తింపు తెచ్చుకోవాలనే ప్రయత్నం చెయ్యాలి కానీ నా దేవుడు ధారాళముగా నీకు ఇవ్వడానికి, లేవనెత్తడానికి, నిన్ను బలపరచడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చూడని కార్యాలు, నువ్వు ఊహించని కార్యాలు నీ జీవితంలోకి వస్తాయి. ఎందుకో తెలుసా? నీకు పనిని అప్పగించడానికి దేవుడు ప్రారంభిస్తాడు. నువ్వు దేవునికి ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నావో, దేవునికి నమ్మకంగా కనబడుతున్నావో, నీ గురించి ఇతరులు గుర్తించే రీతిగా నీ జీవితాన్ని మార్చడం దేవుడు ప్రారంభిస్తాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలంటే, ఈ బేతనీయ గ్రామంలో దేవుడికి ఇస్తే ఏముందలే, ఇంత విలువైన ఇస్తే ఏముందలే అనుకుంటే ఆ స్త్రీ గనక ఈ రోజు సువార్త ప్రకటించే వినబడే మాటలో ఉండేదే కాదు. కాబట్టి మీరు బాగా ఈ స్త్రీ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడిని ప్రేమించడంలో ఒక ప్రత్యేకత గాంచింది. ఎలా అంటే, విలువైనది దేవునికి ఇవ్వడంలో ఎంతగానో ఇష్టపడింది. నువ్వు కూడా నీ మనస్సు చాలా విలువైనది. హృదయం అనే తలుపుని నేను తట్టుచున్నాను, ఎవడైనా దాన్ని తెరిచిన ఎడల నేను వాడితో కూడా భోజనం చేస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి హృదయం అనే తలుపుని దేవుడు తడుతున్నప్పుడు ఆ తలుపును తీయగలిగితే దేవుడు నీతో నివాసం చేస్తానని ఇష్టపడితే మరి దేవునికి స్థానం ఇవ్వడానికి ఎందుకు వెనకడిగి వేస్తాను? అర్థమవుతుంది కదా? బాగా అర్థమవుతుంది కదా? ఎవ్వరికి డిస్టర్బెన్స్ గా లేదు కదా? బాగా గుర్తించుకోండి. అంత్య దినాల్లో నీకు ఒక ప్రత్యేకతను దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. అంత్య దినాల్లో నిన్ను నువ్వు గుర్తించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అంత్య దినాల్లో దేవుడు నీకు ఒక ప్రత్యేకతను తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి అన్నీ తెలిసిన నీ జీవితంలో ఏం చేయాలంటే, దేవుని తల వెంట్రుకలు అత్తిన ఈ స్త్రీ వలె నువ్వు కూడా మిక్కిలి విలువైన జీవితాన్ని దేవుడికి ఇవ్వడం ప్రారంభించాలి. నీ కుటుంబంలో ఒత్తిడి పెరగడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వు పోరాటం దేవుని కొరకు చేయట్లేదు, దేవుని చిత్తము కొరకు చేయట్లేదు, దేవుని అనుభవాల కొరకు చేయట్లేదు. దేని కొరకు చేస్తున్నావు అంటే, నీ అనుభవాలను బట్టి ఏదో సాధించాలని నీ పరుగు పెడుతున్నావు. కాబట్టి దేవుని చిత్తాన్ని గుర్తించట్లా. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలారాటం, విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొలియాతును దావీదును దావీదును హెచ్చించుటకే కిరీటం కావాలంటే శ్రమలే నాతిశయము, శ్రమలే ఆనందం, శ్రమలే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నాతిశయము, శ్రమలే ఆనందం, శ్రమలే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వీళ్ళందరి మధ్యన ఈమెకి ఏం చేయబడుతుంది? అవమానం. అర్థమవుతుందా? వీళ్ళందరమయంగా ఈమెకి ఏం కలుగుతుందంటే అవమానం కలుగుతుంది. కానీ ఈ శ్రమను గురించి ఆమె అభ్యంతరం పడట్లా. ఈ శ్రమ గురించి ఆమె ఇబ్బంది పడట్లా. ఏం ఆలోచన చేస్తుందంటే, వీళ్ళు ఏం మాట్లాడు పని, ఎవరి దగ్గర ఉన్నాను? దేవుడి దగ్గర. ఆయన్ని మాత్రం సేవిస్తే నాకు చాలు. వీళ్ళందరూ ఏమనుకుంటే నాకు అవసరం వద్దు. నా శ్రమలైనా, నా ఒడిదుడుకులైనా, నా ఒత్తిడైనా పరలోకమందున్న దేవునికి అప్పగిస్తే విజయాన్ని ఎలా ఇవ్వగలడో మనము గొలియాతు ద్వారా చూడగలిగాం. అవునా? ఈమె కూడా తన యొక్క ఆలోచన విధానాన్ని, ఈమెకి అంత సువార్త ప్రకటించిన వారు ఎవరు లేరు. ఇప్పుడు గొలియాతును జయించడానికి దేవుడు విజయాన్ని ఇచ్చాడు, లేకపోతే ఇవన్నీ నేర్చుకోగలిగింది. కానీ సొంతంగా దేవుని దగ్గరికి వెళ్ళి ఏ ప్రయత్నం చేసిందంటే, అత్తరు బుడ్డి పగలగొట్టి ఎప్పుడైతే ఆ ఆశీర్వాదం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలని ఇష్టపడ్డదో, పొందుకున్న తర్వాత తన జీవితం ధన్యం అయిపోయింది. మరి శిష్యులు అలాగే చూస్తున్నారు. వారు మాత్రం ధన్యులు కాలేదు. వారు ఎప్పటికి ధన్యులయ్యారు? చివరికి యేసయ్య చనిపోయిన తర్వాత మరలా తిరిగి లేచి 40 దినాలు వాళ్ళతో పోరాటం చేసి నేనున్నాను, మరలా వస్తాను, భయపడొద్దని చెప్పే వరకు కూడా వారి విశ్వాసం కట్టుదిట్టమవలేదు. కానీ ఈమె యేసుక్రీస్తు ఉండగానే బహుమానం పొందుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆత్మ ఎత్తబడక ముందే మనము బహుమానం పొందుకోవాలి. 3.5 సంవత్సరాలు సాతానుడు యాలకు ముందే
మన శరీరాల మీద దాడి చేయకముందే, మన జీవితాల మీద దాడి చేయకముందే, ఆత్మ ఈ లోకము నుంచి ఎత్తబడక ముందే, ఈ 3.5 సంవత్సరాలు మన మీదకి రాకముందే మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను పొందుకొని శ్రమలను సహించగలిగే ఓర్పును మనము అడగడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటిగా ఈమె నుంచి మనము నేర్చుకోవలసింది ఏంటయ్యా అంటే, ఈ బేతనీయ గ్రామములో ఈ స్త్రీ ఎంత విలువైన పేరుని గాంచిందంటే, జీవితంలో వాక్యం వింటున్న మనము కూడా ఒక విలువైన పేరుని ఈ లోకంలో సంపాదించాలి. దేవునికి స్తోత్రం. రెండో వ్యక్తిని చూద్దాం. చూడండి 21వ వచనం, 26, 21. వారు భోజనము చేయుచుండగా మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు వారు బహు దుఃఖపడి ప్రతి వాడును ప్రభువా నేనేనా అని ఆయనను అడుగుగా, ఆయన నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించును. దేవుని లేఖనాలు నెరవేర్పు కాబట్టి యోధా అప్పగించాడని మనం చూస్తున్నాం. అయితే వాక్యం చెప్పబడుతున్న రీతిగా ఆలోచన చేస్తే, వారు భోజనము చేయుచుండగా మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఆలోచన చేద్దాం. ఇస్కరియోతు యోధా కూడా అందులో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారు ఎవరి కోసం మాట్లాడుతున్నాడన్న జ్ఞానము కంపల్సరీ యోధాకు వచ్చే ఉండదు. ఎందుకంటే లెక్కలు సరిగ్గా చూడగలిగిన వ్యక్తి, డబ్బు ఎలా లెక్కేయాలో 12 మందిలో ప్రత్యేకముగా ఏర్పాటు చేయబడిన వ్యక్తి. అర్థమవుతుందా? ఈ 12 మందిలో లెక్కలు ఎవరు బాగా చూడగలరయ్యా అంటే ఇస్కరియోతు యోధా. అందుకనే టక్కమని ఈ యొక్క విలువైన అత్తరు బుడ్డి లెక్కలతో సహా కట్టేసి 150 రూపాయలు ఇంచుమించు అని చెప్పింది ఎవరయ్యా అంటే ఇస్కరియోతు యోధా. కాబట్టి ఈ లెక్కల విషయంలో ఆలోచన చేస్తే జ్ఞానవంతుడిగా మనం కనబడుతున్నాడు, చదువుకున్న వాడిగా కనబడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో ఆటోమేటిక్ గా యోధాకి అర్థమై ఉంటది. కానీ ఇతను దృష్టి ఎక్కడ ఉందంటారు? ఆలోచన చేయండి. ఇతని దృష్టి ఎక్కడ ఉంది? డబ్బు మీద ఆ వ్యామోహముతో ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, 25వ వచనంలో అంటాడు, ఆయనను అప్పగించిన యోధా బోధకుడా నేను అని ఆయనను అడగగా నీవన్నట్టే అని చెప్పాడు. అంతకు ముందు వచనం చూస్తే మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల మేలని చెప్పాను. ఇక్కడ బాగా క్యాచ్ చేయండి. నిజంగా ఆలోచన చేస్తే మనము వెళ్తూ ఉన్నప్పుడు ఒక రోడ్డు మీద బావి ఉంది, దానిలో ఎవడు అడుగు వేయొద్దంటే ఎవడైనా అడుగు వేస్తాడా? ఆలోచన చేయాలి. ఒక లోయ ఉంది, ఆ లోయలో పడిపోతారు, చూసుకుని వెళ్ళండి, అది చిన్నగా ఉంటుందంటే తప్పకుండా దాన్ని ఎలా చేస్తాం? క్రమముగా దాన్ని తప్పించుకునేంత వరకు కూడా మన చూపుని చాలా భద్రము కలిగి, ఎందుకంటే ప్రాణం పోతుంది కాబట్టి దాని విషయంలో చాలా జాగ్రత్త పడి మనము నడుస్తాం. కాబట్టి ఇక్కడ చెప్తున్న విధానం చూడండి. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవచ్చున్నాడు గాని ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడునో ఆ మనుషునికి శ్రమ, ఆయన పుట్ట ఉండక ఉంటే వాడికి మేలు అన్నాడు. మేలు అన్న తర్వాత ఇప్పుడు ఇస్కరియోతు వెళ్ళి ప్రభువా నేనేనా అని చెప్పి అడుగుతున్నాడు. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు వారు, నిజమే నీవు అన్నట్టే అన్నాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాకి దేవుడు ఏం తెలియజేశాడు? నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదని తెలియజేసినట్ట, లేకపోతే లేఖనాల ప్రకారం పక్కన పెట్టండి. లేఖనాల ప్రకారం పక్కన పెడితే ఇప్పుడు యేసుక్రీస్తు ఏం తెలియజేస్తున్నాడు ఇస్కరియోతు యోధాకి? నువ్వు చేస్తున్నది పొరపాటు నాయనా. ఇప్పుడు ఇక్కడ మాట్లాడితే ఇక్కడ చూడండి, ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో మనిషికి శ్రమ అన్నాడు. ముందుగా చూస్తే మనుష్య కుమారుని వ్రాయబడుచున్న ప్రకారం ఆయన పోవచ్చున్నాడు. అర్థమవుతుందా? బాగా వాక్యాన్ని డెప్త్లోకి వెళ్ళి చదువుదాం. మనుష్య కుమారుడు ఎవరిని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని అన్నాడు. ఆయన ఏ ప్రకారం వెళ్తున్నాడు? మానవుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాడు కనుక ఆ ప్రకారమే వెళ్ళిపోతున్నాడు.
ఇప్పుడు యోధ అప్పగించినా అప్పగించకపోయినా ఆయన ప్రాణం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది కంపల్సరీ. కానీ లేఖనాల ప్రకారం యోధ ఏం చేయాలి? అప్పగించాలి. ఇప్పుడు దేవుడైన యేసుక్రీస్తు వారు ఏం తెలియజేస్తున్నారు? నువ్వు చేస్తున్నది తప్పు అని తెలియజేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు మనము కూడా వాక్యాన్ని బాగా అర్థం చేస్తే, నువ్వు చేస్తున్న పొరపాటు నాయన, ఈ పాపంలో బ్రతుకుచున్నావు కానీ ఇది ఎల్లకాలము కరెక్ట్ కాదు. నీ నోటిని అదుపు చేసుకోకుండా అందరినీ దూషిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు. నీ కొరకు సంపాదించలేని ధనము ఎప్పుడో సంవత్సరం తర్వాత నీ జీవితం బాగుపడుతుంది అని ఆలోచిస్తున్న విధానం కరెక్ట్ కాదు. ఈ ధనాపేక్ష నిన్ను ఎటువైపు నడిపిస్తుంది అంటే పాపం వైపు నడిపిస్తుంది. విడిచిపెట్టే అని వాక్యం మనకి నేర్పిస్తుంది. అర్థమవుతుందా? బాగా వినండి. ధనాపేక్ష ఇప్పుడు యోధాని ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు మనము కూడా ఆలోచన చేయాలి. ఎప్పుడో సంవత్సరం తర్వాత ఏదో కట్టాలి, ఏదో సంపాదించాలి, ఏదో ఆశ్రయం పొందుకోవాలి అని చెప్పి కాళ్ళ మీద కాలేసుకుని బ్రతకాలని ఆలోచన చేస్తే, ఇప్పుడు స్పష్టంగా యేసుక్రీస్తు యోధాకి తెలియజేస్తున్నాడు. ఏం తెలియజేస్తున్నాడు? వాడు పుట్టి ఉండక ఉంటే మేలు అన్న తర్వాత యోధ అడుగుతున్నాడు, నేనేనా అన్నప్పుడు నీవన్నట్టే అన్నాడు. ఇప్పుడు తెలియజేసినట్ట పడిపోతున్నావురా అని చెప్పి తెలియజేసినట్టే కదా. కాబట్టి జాగ్రత్తగా జ్ఞానం కలిగి దేవుణ్ణి అడిగితే తప్పకుండా సెలవిస్తాడు. ఎందుకంటే మనం ఆలోచన చేసే విధానంలో క్రమం ఉండదు. వాక్యాన్ని ఎవరో బోధించారు, ఆ వాక్యం బోధించేశారు కనుక మనకు ప్రత్యేక అవసరంలా. ఎవరో చెప్పేశారు, ఎవడో ప్రవీణ్ చెప్పేశాడు, వినేశాం, వచ్చేసాం, వాక్యం ఈ రీతిగానే చదవాలి అనుకుంటావు. కానీ నీకొక ప్రత్యేకత కావాలి అందులో నుంచి అని ఆలోచన చేయవు. నీకొక ప్రత్యేకత ఉండాలని ఆలోచన చేయవు. కాబట్టి ఎవరో చెప్పేశారని లేఖనాలు ఆ అంశాన్ని గురించి మరి ఆలోచన చేయదు. క్రొత్త ధనాన్ని ఆలోచన చేయదు. అర్థమవుతుందా? మోషే గురించి పర్టికులర్ గా మనం అడిగితేనే దేవుడు ఇస్తాడు. ఎన్ని పాయింట్లు? 6 పాయింట్లు క్రొత్తదనంగా మనకు కనబడ్డాయి. అర్థమవుతుందా? ఈ రోజు ఈ యొక్క యోధాలో నుంచి కూడా ఏం నేర్పిస్తున్నాడంటే తెలియజేస్తున్నాడు. తెలియకుండా యేసుక్రీస్తు అయితే లేడు. ఈ వ్యక్తిని అయితే యావత్ ప్రపంచంలో ఎక్కడ సువార్త ప్రకటించబడుతుందో ఆ ప్రకటించబడుతున్న ప్రతి చోట ఈమె గురించి మాట్లాడతాడని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇస్కరియోతు యోధ దగ్గరికి వచ్చేటప్పటికి ఇతని దృష్టి అంతా ఎక్కడుందంటే ధనము వైపు వెళ్ళిపోయింది. ఇతని దృష్టి అంతా ఎక్కడుందంటే ధనము సంపాదించాలి. ఇతను ఏం చేస్తున్నాడు? 30 వెండి నాణేలు, ఆమె 150 దినార్లు, ఆ ఇంచుమించు 150 300 దినార్లు అనుకుంటా. సారీ, సరే ఆ ట్రాఫిక్ పక్కన పెట్టండి. అయితే ఇక్కడ వాక్యాన్ని చూస్తే యోధ విషయంలో దేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు ప్రకటించబడుతున్న సువార్త కూడా నీకు తెలియజేస్తుంది. ఏమి తెలియజేయబడుతుందయ్యా అంటే నీ జీవితం ప్రతిష్ఠించబడాలి, ప్రత్యేకించబడాలి. పాపమనే ఆలోచనతో నీ దురుద్దేశాలు, దుష్టక్రియలు నీలో ఉండకూడదు. ఏ విషయంలో కూడా ఈ శోధన మీలోనికి రాకూడదు. యాయ అంటే ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నాను, వాటికి విత్తేవాడు ఎవడు లేడు, కోసేవాడు ఎవడు లేడు, గాని అవి మాత్రం ప్రతిదినం ఏం చేస్తున్నాడు? దేవుడు పోషిస్తున్నాడు. వాటికంటే శ్రేష్ఠమైన మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే వాటితో కంపారిజన్ చేసి మీరు అంతకంటే శ్రేష్ఠులు అన్నాడంటే మనల్ని పోషిస్తాడా? పోషించడా? పోషిస్తాడు. కాబట్టి ఈ ఇస్కరియోతు యోధకి యేసుక్రీస్తు చుట్టూ తిరుగుతున్నాడు, గాని ఈయన నుంచి లాభం ఏది సంపాదిస్తున్నాడు అంటే లోకానుసరమైనది సంపాదిస్తున్నాడు. తక్కిన 11 మంది నేనా అని అన్నప్పుడు వాళ్ళు భయపడలే, ఎందుకంటే వాళ్ళకి ఆ దురుద్దేశం లేదు. కానీ ఇతని మనసు మాత్రం ఏం కలిగి ఉన్నాడంటే ఆయన విలువను చూడండి, 30 వెండి నాణ్యాలకి కొనిపెట్టేయడానికి సిద్ధపడిపోయాడు. ఎందుకు చూశాడు? లాజర్ లేపుని చూశాడు. అవునా? చనిపోయిన వారిని టచ్ చేస్తే లేవడం చూశాడు. రక్తస్రావణం కలుస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కుష్ఠరోగులు ఎంతమంది బాగుపరచబడ్డాడు ఆయన ఎదురుగా. ఇంత చేసిన ఆయనని 30 వెండి నాణాలకి అమ్మేయడానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడు యోధ ఏం నేర్చుకుంటున్నాడు అంటే యేసుక్రీస్తు నుంచి క్రొత్త ధనాన్ని నేర్చుకోవట్లా, లోక ధనమైన పాత ధనాన్నే నేర్చుకుంటున్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. తీసారమ్మా, చాలా లేట్ అవుతుంది. రైట్, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై నుండి
వాటితో తృప్తి పొంది ఉందము. ధనవంతులగుటకు అపేక్షించువాడు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తులను హానికరములైన అనేక దురాశలను పడుదురు. అటు మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేదురు. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. కొందరు ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొని చనిపోయాడు. బాగా అబ్జర్వ్ చేయండి. మనం ఈ లోకానికి ఏమీ తేలేదని తిమోతి చెప్తుంది. వీళ్ళందరూ సంపాదించాలనుకున్న వాళ్ళందరూ ఎక్కడ పడిపోతున్నారంట? ఊరిలో పడిపోతున్నారు. అర్థమవుతుందా? బిలాము వెళ్ళాడు దేవుని దగ్గరికి. వెళ్ళాడా? వెళ్ళి, అయ్యా ఇదిగో బాలాకు వచ్చాడు నా దగ్గరికి. బాలాకు వచ్చి నీ బిడ్డలైన ఇశ్రాయేలీయులను శపించమంటున్నాడు, శపించమంటావా వద్దంటావా అని అడిగాడు. ఇప్పుడు బిలాము దగ్గర ఆ యొక్క దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి? వాళ్ళు నాకు ఇష్టమైన బిడ్డలు, నువ్వు వాళ్ళని ఏ మాత్రము కూడా ఏమి దూషించడానికి వీల్లేదు, శపించడానికి వీల్లేదు అన్నాడు. మొదటిసారి అయిపోయింది. ఈ మనిషి వ్యక్తిత్వం ఎలా ఉందంటే వెండి బంగారుల మీద దృష్టి పెట్టేశాడు. సంఖ్యాకాండం 22వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత 24 వరకు. ఏం చేయబడుతుందిరయ్యా అంటే ఇతను మరలా ఏమన్నాడంటే బాలాకు దగ్గరికి వెళ్ళి మరికొంత దానాన్ని పంపించేటప్పటికి ఒకసారి ఉండు, మరలా దేవుని దగ్గరికి వెళ్ళి అడుగొస్తాను, చెప్పించమంటాడా చెప్పించొద్దా అంటాడో, నేను దేవుని బ్రతిమాలు వస్తాను అడిగని చెప్పి వెళ్ళి అడుగుతాడు. మరలా దేవుడు ఏం ఆన్సర్ ఇస్తాడు? ఒకటే రెస్పాన్స్. రెండోది ఏమి కూడా దేవుడు ఇవ్వడం. ఎందుకని? ఆయన మాట అంటే మాటే, వేదం అంటే వేదం. అర్థమవుతుందా? చెప్పిన వెంటనే మరలా బిలాము ఏం చేస్తున్నాడు? మూడోసారి కూడా గాడిదని ఎక్కించేసుకుని పరుగుని ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోతున్నాడు. గాడిది కంత కట్టి ఉంటే గాడిదికి దేవదూత కనపడ్డది గాని కళ్ళు తెరిచి ఉన్న బిలాముకు మాత్రం ఏమైంది? ఆలోచన చేయండి. గాడిదికి కంట కట్టి త్రోవను నడిపిస్తారు. అప్పుడు ఆ ప్రాంతంలో ఎటైనా పరుగు పెడుతుందేమో, ఏదైనా చూసి జడుచుకుంటుందేమో, పెద్దది ఏదైనా వచ్చి పారిపోతుందని చెప్పి గాడిదికి ఒట్టి పిరికి గనుక దానికి కళ్ళుకి గంట కట్టి ఏం చేసేవారంటే త్రోవని నడిపించేవారు. అలాగే బిలాము కూడా తన కన్నులకి కట్టేసి ముసుగు కట్టేసి వెళ్తున్నప్పుడు బిలాము కన్నులకు కనబడలేదు కానీ ఎవరి కన్నులకు కనబడ్డది? ఎవరికి? గంతలు కట్టి ఉన్న గాడిదికి కనపడ్డది. అర్థమవుతుందా? ఎంత కళ్ళు మూసుకుపోయాడంటే ధనాపేక్షలో పడిపోయి దేవుని నిర్ణయాన్ని తృణీకరించే రీతిగా మారిపోయాడు. అందుకనే అపోస్తులుడైన తిమోతికి రాస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే సమస్త ధనము సమస్త మూలములకు కీడు అని చెప్పి మాట్లాడుతున్నది. కాబట్టి ఆలోచన చేస్తే అందులో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంట? ఊరిలో పడిపోతారంట. ఊరిలో పడ్డవాడు బ్రతుకుతాడా? నష్టపోతాడు. నష్టపోతాడు. కాబట్టి ఈ ఇస్కరియోతు కూడా ఊరిలో పడిపోయాడన్న ఆలోచన మర్చిపోయి దేవుడు నాకే చెప్తున్నాడు, నా బ్రతుకును మార్చుకోమంటున్నాడు, నా బ్రతుకును ఏ మాత్రము కూడా ఈ రీతిగా నాకు తెలియజేస్తున్నాడంటే ముందుగానే ఆయన చెప్తున్న మాట విషయంలో ఎంత ప్రణాళిక కలిగి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు గనుక ఏంటి ఈ పరిస్థితి నాకు వచ్చిందన్న ఆలోచన తనకి రాల. ఎక్కడుంది తన హృదయం అంతా? ధనాపేక్ష మీదకి వెళ్ళిపోయి. నేను అంటాను, ధనాపేక్ష చుట్టూ నీ హృదయం తిరిగితే దేవుని దగ్గరికి వెళ్ళే హృదయం కోల్పో. అర్థమవుతుందా? ధనాపేక్ష చుట్టూ నీ హృదయం తిరిగితే అప్పులున్నాయి, తీర్చుకునేంత వరకు ప్రయత్నించి, నీకు ఏ కష్టము లేదు, సుఖముగా ఉంది, ధనం ఉంది, సంతోషంగా 3 పూట్ల ముద్దేస్తుందా, దేవుని దగ్గర నీ హృదయాన్ని అర్పించడానికి ప్రారంభించు. దేవుడు ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, మిమ్మల్ని పోషిస్తానని చెప్తే దేవుని మాట కంటే లోకము ధనం ఎక్కువైపోయిందా? మనకి లోకధనం ఎక్కువ. ఆలోచన చేయండి. దేవుడు నిన్ను పోషిస్తాను, వారికంటే శ్రేష్ఠులు నా దగ్గరికి రండి అంటే దేవుని దగ్గరికి రావడానికి నీకు ఏంటి అంటే పాపాన్ని విడిచిపెడితే నీతిని కాపాడుకోలేవనా? ఇక ఎన్నటికీ పాపం చేయడానికి దేవుని దగ్గరికి వెళ్ళకూడదనా? రోజు ఎంతమంది అలా బ్రతుకుతలేదు? దేవుడి దగ్గరికి ఈ గ్రామం అంతా అందరికీ తెలుసు. దేవుడి దగ్గరికి వెళ్తే ఎలా బ్రతకాలో, దేవుడి దగ్గర ఉంటే ఎలా నడవాలో ప్రతి ఒక్కరికి గ్రామం అందరికీ తెలుసు. అవునా కదా? కానీ దేవుని దగ్గరికి వస్తే ఎలా ఉండాలో వాళ్ళు ఉండడం తెలుసు.
కానీ వాళ్ళు వస్తే పాపం చెయ్యలేను అన్న హృదయంతో ఆగిపోతుంది. సగం మంది ఏం చేస్తున్నారంటే పాపము చేయడానికి నాకు ఇంకా త్రోవ దొరకదు, పాపం చేయడానికి నాకు త్రోవ దొరకదు గనుక నేను దేవుని దగ్గరకు ఇప్పుడే రాను, సమయం ఉందనుకుంటున్నా. సమయం ఉన్నప్పుడే నువ్వేం చేయాలి? సద్వినియోగం పరుచుకోవాలి. కాబట్టి దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, నువ్వు దేవుని కోసం ఏం చేయాలని ఇన్ని తెలిసిన వాడు రావట్లేదంటే, రేపు దినం నీది కాకపోతే, అవకాశం తెలుసుకుని కూడా రాకపోతే నీ జీవితం ఏమవుతుందో ఆలోచన చేయి. ఇప్పుడు ఇస్కరియోతు యోధ తెలియపరచబడిన తర్వాత ఎలా చనిపోయాడు తెలుసా? అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ఎలా చనిపోయాడో చూడండి. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 17వ వచనం చూడండి. మరలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఏం జరిగిందంట? దేవుని నమ్మిన దానితోనంట ఒక పొలం కొన్నాడంట. దానికి మక్పేలా పొలం అని పేరు పెట్టారు. అయితే ఒక పొలము కొన్న తర్వాత ఏం చేశాడంటే, అక్కడికి వెళ్ళి తన ప్రాణం నడిమికి విరిగి ఏమైందంట? పేగులన్నీ బయటకు వచ్చేసాడు. అర్థమవుతుందా? ఒక 30 వెండి నాణాలకి దేవుడిని అమ్మేశాడు. అమ్మిన వెండి నాణాలతో పొలము కొన్న. పొలము కొన్న తర్వాత మనశ్శాంతి ఉందయ్యా అంటే మనశ్శాంతే లేదు. దేవుని విడిచి నువ్వు ఎంత సంపాదించాలన్నా, దేవుని విడిచి ఎంత బాగుపడాలన్నా, దేవుని విడిచి నీ జీవితం ఎంత నడవాలన్నా, నడిచే ప్రయాణంలో ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. హాస్పిటల్ ఖర్చు జరగనాని కార్యమా, నువ్వు సంపాదించి ఎప్పుడైతే సంతోషంగా స్టాండర్డ్ గా నిలబడ్డాను అనుకుంటావో అప్పుడు పడిపోతావు. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. దేవుడు లేకుండా ఏదైతే సాధించాలనుకుంటావో నీవు నిలబెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా పడిపోద్దు. ఎలా పడిపోద్దో తెలియదు, ఎలా ఖర్చు అవుతుందో తెలియదు, ఎలా బయటికి పోద్దో తెలియదు. బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు ఉండి సంపాదిస్తే అంతు పట్టలేని ప్రాంతముగా అబ్రాహాముకు అప్పగించేసి దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అన్ని విడిచిపెట్టేసి దేవుడే నాకు అండని చెప్పి వచ్చేసిన అబ్రాహామును అధిక ఆశీర్వాదములతో నింపేశాడు. ఏసేపును రాజు చేసే వరకు కూడా నీతిని కాపాడుకున్నాడు. ఏ అంటే అబ్రాహాముకు ఒకే ఒక మాట ఇచ్చాడు, జనములకు తండ్రిగా నేను ఉంచాను గనుక నీ వంశమంతా దీవించబడతాడు. దేవునికి స్తోత్రం. నీ బిడ్డలందరూ దీవించబడాలంటే నువ్వేం చేయాలంటే అన్ని విడిచిపెట్టి సంపాదించే సంపాద దేవునికి ఘనతగా ఉందో లేదో ఆలోచన చేసి జీవించాలి. కాబట్టి తెలియపరిచిన విధానంలో ఇస్కరియోతు యోధ ఏం చేస్తున్నాడంటే తెలిసి తన జీవితాన్ని పోగొట్టేసుకున్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తున్న రీతిగా ఈ లోకంలో ధనాపేక్ష చుట్టూ తిరిగిన వారు నాశనాన్ని ఉరిని కొని తెచ్చుకున్న రీతిగా మీ జీవితాలను కొని తెచ్చుకోవద్దు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆకాశ పక్షులను పోషిస్తున్నాను, వాటికంటే మీరు నాకు ఇష్టమైన బిడ్డలు కనుక మిమ్మల్ని కూడా నేను పోషిస్తాను, భయపడొద్దు. అర్థమవుతుందా? కాబట్టి ఏ మాత్రము బిలాము లాంటి వారిని దేవుడు త్రోసేశాడు. బిలాము వంటి వారినే దేవుడు త్రోసేశాడంటే సౌలు వంటి రాజును మొదటిగా రాజును చేసిన వాడినే ఆ మధ్య భూమిలో అంతం చేసేశాడు. మరి ఎంతగా నీవు దేవుని కొరకు ఏం చేయకపోతే మరి దేవుడు నిన్ను త్రోసివేస్తే ఏం చేయగలుగుతావు? కాబట్టి ఈ దినంలో 2వ పాయింట్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే, అపవాది అయిన సాతాను ధనము వైపు మన హృదయాల్ని పరిగెట్టిస్తాది. సంపాదించాలి, గొప్ప భవిష్యత్తు కలిగిన గృహాన్ని కట్టుకోవాలి అన్న ఆలోచనలోనికి నిన్ను తీసుకువెళ్తాది. వీడు వేస్తున్న వలలో పడ్డావా, సంపాదిస్తున్న వాటిపైపే నీ దృష్టి ఉంటుంది కానీ పరలోకమందున్న శ్రేష్టమైన జీవితం అనే ఆలోచన నీలో మాత్రము ఉండదు. కాబట్టి 2వ పాయింట్లో నేర్చుకున్నది ఏంటంటే, 2వ పాయింట్లోనే 10 అయిపోయింది. అర్థమవుతుందా? జాగ్రత్త ముగించేస్తారు. ఈ 2 పాయింట్లు బాగా గుర్తు పెట్టుకోండి. ఒకరి విషయంలోనేమో దేవుడు సర్వలోకములో సువార్త ఎక్కడ ప్రకటించబడతాదో అక్కడ ఏమవుతుంది? ఈమె కోసం మాట్లాడింపజేస్తానన్నాడు. అర్థమవుతుందా? 2వ విషయంలో చూస్తే ఎవడైతే
ఆ ధనము ఈమె ఖర్చు పెట్టగలిగింది. ఎవడైతే ధనమును ఆశించి దేవుని అప్పగించాలనుకున్నాడో వాడు కూడా ప్రకటించబడుతున్నాడు. ఏ రీతిగా ప్రకటించబడుతున్నాడు తెలుసా? సంతోషము కలిగి ప్రకటించబడట్లా. ఒక ధనవంతుడు మోసపోయిన వాడికి ఎలా అయితే చెప్పగలుగుతామో మోసపోయే వాడి కోసం ఈయనని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటుంది. అర్థమవుతుందా? ఆమెనేమో భాగ్యవంతురాలుగా సమాజం గుర్తింప చేస్తుంటే ఈయన నశించిపోయి ధనాపేక్షలో పడిపోయి నష్టపోయిన వ్యక్తుల వలె ఇతన్ని కనబరుస్తుంది. రెండిట్లో వ్యత్యాసం ఏంటో తెలుసా? ఈమె దీవెన పొందిన స్త్రీగా కనబడుతుంది, ఇతడు నాశనం అయిపోయిన పురుషుడిగా కనబడుతున్నాడు. రెండిట్లకి వ్యత్యాసం ఏంటంటే ఈమె దగ్గర 160 రూపాయలు విలువ చేసిన అత్తరు బుడ్డి తీసుకువెళ్లి పగలగొట్టి అది ఎవ్వరికీ అమ్మకుండా దేవునికి అర్పించేసింది. పట్టికి వెళ్ళినందుకు దేవుడు తనని అధికముగా ఆశీర్వదించాడు. ఈయన మాత్రం పక్కనే ఉన్న యేసుక్రీస్తు అద్భుతాలు చూడగలిగాడు గాని 30 వెండి నాణాలకు అమ్మివేయగలిగాడు గనుక ఇతని జీవితంలో జరుగుతున్న క్రియ ఏంటో తెలుసా? నష్ట పరిహారానికి పేగులు బయటికి వచ్చి చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఇలాంటి బ్రతుకు ధనాపేక్షలో ఉన్న వారికి కలుగుతుంది, ధనాపేక్షలో నశించిపోతున్న వారికి కలుగుతుంది. కాబట్టి అడుక్కునే పరిస్థితిలో నిన్నుంచనని దేవుడు చెప్తుంది. అడుక్కునే పరిస్థితిలో నిన్నుంచనని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? పోషించబడుతున్న దేవుని కొరకు ఆరాటపడుతూ మన జీవితాలు ముందుకు వెళ్ళాలి. కాబట్టి ప్రకటించబడుతున్న సువార్త క్లారిటీగా నీ జీవితాన్ని పరిచయం చేస్తాం. నువ్వు ప్రత్యేకింపబడిన దానిలా, ప్రత్యేకింపబడిన వాడిలా నీ జీవితం ఉండాలంటే నీ దృష్టి అంతా ఎక్కడ ఉండాలంటే దేవుని ఎప్పుడూ గణపరుస్తూ ఉండాలి, దేవుని ఎప్పుడూ స్తుతిస్తూ ఉండాలి, దేవుని ఎప్పుడూ ఆరాధిస్తూ ఉండాలి అన్న జీవితం నీలో ఉండాలి. కాబట్టి ఈ ఆటకి ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఈ రెండు విషయాలు, ధనాపేక్షలో పడిన వాడు మెడకి ఉరి తెచ్చుకుంటాడు, సమాధానాన్ని కోల్పోతాడు, శాంతిని కోల్పోతాడు, ఇంటిలో సమస్యలు ఎన్నో ఒడిదుడుకులు తెచ్చుకొని సమాధానం లేకుండా మనశ్శాంతి లేని జీవితంలోనికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒకటి, విడిచిపెట్టగలిగితే ఎంత దీవెనుందో మనం చూడగలిగాం, సంపాదించడానికి పరిగి పెట్టగలిగితే ఎంత కీడుందో మనం చూడగలిగాం. కాబట్టి ఈ రెండు విషయాల్లో మన జీవితం ఎటువైపు ఉందో బాగా గుర్తు చేసుకోండి. నువ్వు దేవుని కొరకు నిలబడగలిగితే నీవు జీవితాంతం గుర్తింపబడిన బిడ్డగా జీవించగలుగుతావు. లేదంటే ఇదిగో ఈ యొక్క ఇస్కరియోతు యోధవలే ప్రకటించబడిన చోటల్లా వీడు దేని కొరకు బ్రతికాడంటే ధనము కొరకు బ్రతికాడరా అని చెప్పి నిందలు మోసే జీవితం మనకి ఉండకూడదు. కాబట్టి ఇటువంటి స్థితిలో ఒకవేళ మన జీవితం ఉంటే, ఇటువంటి బ్రతుకులో మన బ్రతుకు ఉంటే, దేవుడు తెలిసిన పాపం చేయడానికి దేవునిలోకి వెళ్తే ఇంకా పాపం చేయడానికి ఉండదని నీ జీవితం ఆలోచన చేస్తే ఈ దినా నుంచి దేవుడు చెప్తున్నాడు, పాపము కంటే దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతో శ్రేష్టమైనది కనుక నీవు పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు వస్తే ఆ సంతోషం అనుభవించే వాడికి ఉంటుంది కనుక నీలో ఏమీ లేదు, దేవుడికి మాత్రమే స్థానం ఇవ్వగలిగితే దేవుడు నీతో కలిసి వచ్చి భోజనం చేయడానికి సిద్ధపడుతున్నాడు. అటు కృపలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనల్ని బలపరచునుగాక. ప్రతి ఒక్కరు మోకరిద్దాం, ప్రతి ఒక్కరు తలలు వంచండి, ప్రతి ఒక్కరు తలలు వంచి ప్రార్థన చేద్దాం. మోకరించలేని వాళ్ళు నిలబడండి. ఇప్పటి వరకు కూర్చున్నారు కనుక మోకరించలేని వాళ్ళు నిలబడి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు మోకరించలేని వాళ్ళు వృద్ధులతో సహా నిలబడండి, వృద్ధులతో సహా నిలబడండి. ఎవరైనా సరే వృద్ధులు ఎవరు కూర్చోవడానికి వీల్లేదు. మోకరించగలిగితే మోకరించండి. పరిశుద్ధాత్మ దేవుని నామం పేరట మోకరించగలిగితే నీకు అప్పగించిన విలువైన జీవితం దేవుడు ఈరోజు తెలియజేస్తున్నాడు. విలువైన అత్తరు బుడ్డి నీ దగ్గర ఉందే మీ రోజు, విలువైన అత్తరు బుడ్డిలా నీ జీవితం ఉందే మీ రోజు. దేవుడు నీ యొక్క జీవితాన్ని, దేవుడు నీ యొక్క అనుభవాలు, దేవుడు నీ యొక్క జీవితాన్ని ఎంతగా ఆశ్చర్యంగా మార్చబోతున్నాడంటే జాగ్రత్త. నీవు ఒక పనిగా మారడానికి దేవుడు నీ రాత్రి మాట్లాడుతున్నాడు. మనుషులు పట్టించుకునే రీతిగానే జీవితం ఉంచొద్దని దేవుడు చెప్తున్నాడు. మనుషులను పట్టించుకుని బ్రతకొద్దని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈరోజు ఏ మనుషులను చూసి బ్రతుకుతున్నావో నాకైతే తెలియదు కానీ, ఏ మనుషులను చూసి నీ జీవితం ఉందో తెలియదు కానీ,
పరిశుద్ధాత్మ కలిగిన నామంలో నేను ఈ రోజు నీతో ప్రకటించబడిన మాటలు దేవుడే నీకు తెలియజేశాడు. నిజముగా నీ జీవితం దేనిని దేవుడు అప్పగించబోతున్నాడు ఆలోచన చేయాలి. ఎవరి మాటలు కూడా మేము లెక్క చేయకూడదు యేసయ్యా. నీ మాట ఒకటే వినాలి, నీ కొరకే బ్రతకాలి తండ్రి. నీకు స్తోత్రం నాయనా. ఎంతవరకు నీ జీవితంలో జరిగినవన్నీ నత్తి విడిచిపెట్టి, వందనాలు దేవానికి. నీ జీవితంలో జరిగినవన్నీ అయ్యా, నీకు తప్ప విడిచిపెట్టి, అవన్నీ నీకు అవసరం. తప్పు మాకు దేవుడు నీ జీవితాన్ని ఎంతో గొప్ప బిలీవర్ గా నేను మార్చబోతున్నాడు. నమ్మకమైన వాడిగా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. గొప్ప జీవితాన్ని దేవుడు నీ జీవితంలో మల్టిప్లై చేయబోతున్నాడు. కాబట్టి విడిచిపెట్టొద్దు. నిన్ను విస్తరింప చేయబోతున్నాడు దేవుడు. నీ జీవితాన్ని విస్తరింప చేయడానికి గల కారణం, విలువైన జీవితం విస్తరింపబడాలి అంటే దేవుడు తెలియజేసిన విధానం ఏంటంటే, విలువైనది నీవు దేవునికి అర్పించగలిగితే, విలువైన నీ జీవితం దేవునికి ఇవ్వగలిగితే, విలువైన జీవితం దేవునికి నీవు ఇవ్వగలిగితే, పరిశుద్ధాత్మ కలిగిన నామంలో ఈ దినాన్న ప్రార్థించండి. ఎన్నో జీవితాల్లో వెలుగును తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎన్నో జీవితాలను దేవుడు వెలుగులోనికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. భయపడొద్దు, దిగులు చెందొద్దు, ఏ మాత్రము కూడా నీ జీవితాన్ని ఆయాసపరచుకోవద్దు. ఇప్పటి వరకు ధనాపేక్షలో ఆయాసపరుచుకున్నాం. ఇప్పటి వరకు ఏదో సంపాదించాలని ఆయాసపరుచుకున్నాం. దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలును కాపాడుతానని. ఈ రోజుకి కాపాడుతున్నాడు. ఈ రోజుకి దేవుడు నీకు తెలియజేస్తున్నది ఒకటే, ఆకాశ పక్షులను నేను పోషిస్తున్నాను, వాటికంటే మీరు శ్రేష్ఠులు నేను పోషిస్తానని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి దేని వైపు నీ హృదయం పరిగెడుతుంది? దేని వైపు నీ జీవితం వెళ్తుంది? దేని వైపు నీ నడవడిక వెళ్తుంది? నేను కాదు మాట్లాడేది, దేవుడే నీ హృదయంతో మాట్లాడుతున్నాడు. ఒక మనిషి నీతో మాట్లాడితే నీ హృదయం మార్చబడదు. ఒక మనిషి నిన్ను దర్శించగలిగితే నీ హృదయం మార్చబడదు. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట నీ జీవితం వెలుగుగా మార్చబడడానికి, దేవుడు ఎంతో అద్భుతంగా నీ జీవితాన్ని వెలుగుగా మార్చడానికి దేనికోసం ప్రయత్నం చేస్తున్నావో నాకు తెలియదు. దేనికోసం పరుగులు పెడుతున్నావో నాకు తెలియదు. దేవుడి రాత్రి నిన్ను ఒకటే అడుగుతున్నాడు, విలువైన నీ జీవితాన్ని దేవునికి ఇవ్వగలిగితే అనేక మందికి నిన్ను మల్టిప్లై చేయబోతున్నారు. అనేక మందికి నిన్ను విస్తరణగా మార్చబోతున్నారు. ఈరోజు నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో. అవకాశం దొరికినప్పుడు సద్వినియోగం చేసుకోకపోతే, చెప్పబడిన తర్వాత ఇస్కరియోతు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దేవుడు ముందే చెప్పాడు, ఎవరి చేతో నేను అప్పగించబడట్లేదు, నేను అప్పగించబడడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. కానీ ఇస్కరియోతు దాన్ని గుర్తించలేకపోయాడు. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు గుర్తించలేకపోతే, ఈరోజు నీ జీవితాన్ని గుర్తించలేకపోతే జాగ్రత్త. ఒక పరిస్థితిలో నిన్ను దేవుడు వాడుకోవడానికి ఎన్నుకున్నాడు. ఒక పరిస్థితిలో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఎన్నుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మార్తా వలె, యొక్క మరియా వలె, బేతనీయ గ్రామంలో అత్తరబుడ్డి విలువైన జీవితం వలె నీ జీవితం మార్చుకుంటే సర్వలోకము ఆమె గురించి మాట్లాడగలుగుతుంది. నీ జీవితం కోసం మాట్లాడగలగాలంటే గెలుపును మాత్రమే దేవుడు నీకు ఇచ్చాడు. వాటిని దేవుడు నీకు ఇవ్వలేదు, గెలుపును మాత్రమే దేవుడు ఇచ్చాడు. మనుషుల నిందలకు భయపడద్దు. ఆమె చుట్టూ ఉన్న వారందరూ ఆమెను అవమానపరచడానికి చూస్తారు, ఆమెను తక్కువ చేసి మాట్లాడడానికి చూస్తారు, ఆమెను అవమానపరిచి కించపరచాలని చూశారు. కానీ యేసుక్రీస్తు వారి నోరును ముయించాడు. ఈ రోజు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి నోరుని ముయిస్తాడు. నువ్వు నీతిగా బ్రతకడానికి సిద్ధపడు, నీతిగా జీవించడానికి సిద్ధపడు, నువ్వు విలువగా దేవునికి ఇవ్వడానికి సిద్ధపడు. నీ హృదయాన్ని, ఏ నోరైతే నీ కోసం మాట్లాడుతుంది, ఏ నోరైతే నీ కోసం ఆలోచన చేస్తుంది, ఏ నోరైతే నిన్ను అవమానపరచడానికి చూస్తాడో, దేవుడు వారి నోరినల్లటిని మూచేస్తాడు, వారి నోటినంతటికి తాళం వేస్తాడు. భయపడొద్దు, దేవుడు నమ్మకమైన వాడు, నీకు విజయం ఇవ్వగలడు. నీ ఒత్తిడి గురించి భయపడుతున్నావేమో, నీ సమస్యల గురించి భయపడుతున్నావేమో. దేవునిలోనికి వెళ్తే అన్యాయం చేయడానికి వీలు పడదు.
దేవుని దగ్గరికి వస్తే అన్యాయం చేయడానికి వీలు పడదని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నీతిగా జీవించగలిగితేనే నీ ఊరి నుండి తప్పించబడగలుగుతావు, నువ్వు సమాధానపరచబడగలుగుతావు, నీ కుటుంబంలోనికి శాంతి రాగలుగుతుంది. పాపము గురించి ఆలోచన చేసి పాపముతో ఏదైనా సంపాదించాలనుకుంటే, నీతిమంతుల మీద నేరారోపణ చేసి ఏదైనా చేయాలనుకుంటే, నీతిమంతుల మీద ద్రోహం మోపి ఏదైనా చేయాలనుకుంటే నువ్వు ఆశీర్వదించబడడానికి వీలు పడదు. నువ్వు ఆశీర్వదించబడడానికి వీలు పడదు. మురికి గుంటలో నీ పేరు రాయబడుతుంది, పవిత్రమైన జలముల మీద నీ పేరు రాయబడదు. గాని మురికి నీటిలో నీ యొక్క పేరు రాయబడితే ఎందుకు పనికిరాని చెత్తగా తుడిచివేస్తారు. పవిత్రమైన జలముల మీద నీ పేరు రాయబడితే అనేక మందికి దాహమును తీర్చిన వాడిగా మార్చబడతావు. ఈరోజు నీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నా? నేను కాదు, దేవుడే నీతో మాట్లాడుతున్నాను. నీ జీవితం విలువైనదని దేవుడు తెలియచేస్తున్నాడు. నీ జీవితం బహు విలువైనదని దేవుడు తెలియచేస్తున్నాడు. నీ ఇష్టం ఈ లోకంలో ఏం చేసింది, నీ ఇష్టం నువ్వు ఎలా బ్రతికినా ఈ లోకంలో, కానీ దేవునికి ఇష్టడై జీవిస్తే, దేవునికి ఇష్టరాలువై జీవించగలిగితే నీ జీవితం పరిమళ వాసనగా మార్చేస్తాడు, పరిమళ సువాసనగా మార్చేస్తాడు. అనేక మందికి నీ జీవితాన్ని వెదజల్లుతూ దేవుడు మార్చేస్తాడు. అనేక మందికి నీ జీవితాన్ని వెదజల్లడం ప్రారంభిస్తాడు. ఈ స్త్రీని వెదజల్లిన రీతిగా నీ జీవితాన్ని వెదజల్లిస్తాడు. స్త్రీ సువాసనగా ఈ దినం మనం ప్రకటించబడుతున్నాం. ఈ స్త్రీ తన సువాసనను విడిచిపెట్టేసి, కానీ దేవుడు తన జీవితాన్ని సువాసనగా మార్చేశాడు. మరి నువ్వు కూడా సువాసనగా మారగలవా? మారలేవో నీ ఇష్టం. ప్రతి వారం వింటున్నాను కదా, వచ్చే వారం కూడా వింటాను. ఇదే వాక్యాన్ని ప్రకటిస్తాడని నువ్వు అనుకుంటున్నావే. ప్రతి వారం ఒక్కొక్క ప్రత్యేకత కలిగిన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడు. ప్రతి వారం నిన్ను తెలియచేయడానికి ఒక్కొక్క రీతిగా నిన్ను దర్శిస్తున్నాడు. 6 మాటల ద్వారా గత వారం మాట్లాడితే 2 మాటల ద్వారా నీ వారంలో నీతో మాట్లాడుతున్నా. మరి ఈ 2 మాటల్లో ఏది నీ హృదయంలో ఉండాలో జాగ్రత్త. ప్రకటించబడి వెళ్ళిపోయిన తర్వాత మేము లెక్క అప్పగిస్తాం. అయ్యా, ఇదిగో ఇంతమంది బిడ్డలకు మేము లెక్క అప్పగించాం ప్రభు, ఇంతమందికి మేము లెక్క చెప్పగలిగాం. ఆ రోజు ఇంతమంది వచ్చారు, ఇంతమందికి ఈ విషయం గురించి ప్రకటించాం. ఈమె ఎలా బ్రతికింది, ఇతడు ఇలా బ్రతికాడు, వీరి వల్ల ఎలా జీవించాలో మేము ప్రకటించాం ప్రభు. కానీ విన్నవారు కొంతమంది లేకపోతే లేరో నాకు తెలియదు, కానీ వీళ్ళందరూ సువార్త ప్రకటించినప్పుడు విన్నారు ప్రభు అని మేము చెప్తాం. మరి విన్న తర్వాత మారేదో లేదో నీ సాక్ష్యాన్ని దేవుడి ఎదుట నిలబెట్టగలిగితే, ఆ దినంలో దేవుని ఎదుట నిలబడి సంతోషముగా నీ జీవితం కోసం మాట్లాడదు. ఈరోజు ఏది కావాలి నీ జీవితంలో? ఈరోజు ఏది సంపాదిస్తుంది? ధనాపేక్షలో పడ్డవాళ్ళు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ధనాపేక్షలో పడ్డవాళ్ళు నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. మరి ఈరోజు నిన్ను అడుగుతున్నాను, ఏ ఆలోచనతో ఉన్నా? ఏ ధనాపేక్షను సంపాదించడానికి వెళ్తున్నా? ఏది కూడబెట్టుకోవడానికి వెళ్తున్నా? అంత్య దినాల్లో ఉన్నాం. ఒక్కడినైనా నీ మాటలతో అన్నిని మార్చాలని ఆలోచన లేదా? ఒక్కడినైనా పాపంలో ఉన్నవాడిని బయటికి తీసుకురావాలని ఆలోచన లేదా? నువ్వు పాపంలో జీవించినప్పుడు ఎలా జీవించావో, దాని నుంచి ఎలా విడుదల పొందావో ఒక్కరినైనా ఆ మాటల ద్వారా బయటికి తీసుకురావాలని లేదా? అది కూడా పరిచర్యే. వాక్యం ప్రకటించబడితేనే పరిచర్య అనుకోవద్దు. నువ్వు ఇంకొకరికి నీ జీవితాన్ని పంచుకోగలిగితే, నీ జీవితాన్ని బట్టి ఇంకొకరిని మార్చగలిగితే అది కూడా పరిచర్య అవుతుంది. జాగ్రత్త. విడిచిపెట్టేద్దాం. ఇంతకాలం బ్రతికేశాం, ఇంతకాలం నడిచేశాం, ఇంతకాలం మనకి ఇష్టం వచ్చినట్టు మన శరీరానుసారమైన జీవితాన్ని నడిచేశాం. ఇక్కడి నుంచైనా మన బాహ్య పురుషుణ్ణి సిద్ధపాటు చేద్దాం, మన అంతరంగ పురుషుణ్ణి సిద్ధపాటు చేద్దాం. బాహ్య పురుషుడు మనల్ని ఎంతగానో భ్రమ పెట్టొచ్చు, కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుస్తున్నాడు కనుక తప్పకుండా మన జీవితాలని నూతన పరచడంలో ప్రయత్నం చేద్దాం. జీవ కిరీటము కొరకు గురి యొద్దకే మనం పరుగులు పెడతాం. పరుగు పెట్టిన వారందరూ వాళ్ళు మంచి కిరీటాలతో దేవుని ఎదుట నిలబడుతున్నారు.
మరి నీకు కూడా ఒక కిరీటం దాచబడి ఉంది. పొందుకుంటావా ఈ రాత్రి? పొందుకుంటావా నీ జీవితాన్ని విడిచిపెట్టి ఈ రాత్రి? ఏముంది పాపంలో? శరీర కోరిక తప్ప నిన్ను నాశనం చేసేది ఏదైనా నీ జీవితంలో ఉందో ఆలోచించి. శరీర కోరిక తప్ప నిన్ను నాశనం చేసేది ఏదైనా నీ జీవితంలో ఉందా ఆలోచించి. ఈ శరీరం కోసం ఎందుకు గొప్ప అనుకుంటున్నావు? ఈ శరీరం ఎందుకు గొప్ప అనుకుంటున్నావు? గొప్పదిగా ఇది ఎందుకు భావిస్తున్నావు? హాస్పిటల్లో పడేస్తే మత్తు ఇచ్చిన తర్వాత నీ శరీరంలోకి ఏమి వెళ్తుందో నీకు తెలియదు. హాస్పిటల్లో పడ్డ తర్వాత ఏదైనా బలహీనత నీ మీదకి వచ్చి పడినప్పుడు ఏది నీ శరీరంలోకి ఎక్కిస్తున్నారో డాక్టర్లు తప్ప నీకేమీ తెలియదు. అలాంటప్పుడు ఈ శరీరం కోసం ఎందుకు ఇన్ని ప్రయత్నాలు? ఈ శరీరం మీద మనకి దృష్టి ఎందుకు? ఈ శరీరాన్ని పోషించడానికి సంవత్సరాలు సంపాదిస్తున్నామే గాని దేవుని సంపాదించాలి ఈ సంవత్సరంలోనైనా అని ఆలోచన ఉందా? గడిచిన నెలలో దేవునితో నడవలేకపోయా, ఈ నెలలోనైనా దేవుని సంపాదించాలని పట్టుదల నీలో ఉందా? దేవుడు మాట్లాడుతున్నాడు కానీ నీ జీవితం మాత్రం మారట్లేదు. దేవుడు నిన్ను ఎంతో స్పందిస్తున్నాడు కానీ నీ జీవితం మాత్రం మారట్లేదు. తన పాపాలను విడిచి విలువైన అత్తర బుడ్డితో ఆయన దగ్గరికి వెళ్ళింది. విలువైన జీవితం కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన తలనంటడం ప్రారంభించింది. తన పాపాన్ని చూసి అందరూ అవమానపరిచారు గాని, తను చేసిన పొరపాటు చూసి అందరూ అవమానపరిచారు గాని, అంతరంగమును ఎరిగిన దేవుడు ఆమె గురించి సర్వలోకము మాట్లాడుతుందని చెప్పాడు. ఈ రోజు నీకు అటువంటి ధన్యత కావాలంటే జాగ్రత్త. దేవుడు నీకు ఇచ్చిన పనిలో జాగ్రత్త కలిగి ఉండు. పనికి వెళ్తున్న చోట వ్యభిచారపు మాటలు, వ్యర్థమైన మాటలు, తలపోసుకునే మాటలు ఉంటున్నాయేమో, వాటి నుంచి పారిపో. నువ్వు ప్రత్యేకింపబడిన దానివి, ప్రత్యేకింపబడిన వాడివని ఆలోచించు. ఎన్నోసార్లు దేవుడు గద్దించిన కూడా, ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడు. నీ ఇష్టం నీ చేతిలో ఉంది కనుక ఏదైనా చెయ్యి. కానీ దేవుడు అడిగే రోజున ఒకరు నాకు ప్రకటించారు, నేను వినలేదు ప్రభా అని చెప్పి రొమ్ము కొట్టుకొని ఆడవద్దు, రొమ్ము కొట్టుకొని బాధపడద్దు. జాగ్రత్త. సహోదరి సహోదరుడా, నీ మోకాళ్ళ అనుభవం దేవునికి ఇష్టంగా ఉండాలి. నీ మోకాళ్ళ అనుభవం దేవుడు ఇష్టపడే రీతిగా ఉండాలి. ఎందుకు మోకాళ్ళు ఎంచలేకపోతున్నావు? జాగ్రత్త. సహోదరి, నీ మోకాళ్ళు ఆంచగలిగితే పరలోకంలో దేవుని ఎదుట నీ ప్రార్థన చేర్చబడుతుంది. నేను అనుభవించిన ఉద్దేశాన్ని మీకు తెలియజేస్తున్నాను. లోకం కొరకు పరిగెత్తినప్పుడు ధనము చాలా ఎక్కువగా కనబడేది. కానీ ధనమును విడిచిపెట్టిన తర్వాత పరలోక సంపదన దృష్టిని మార్చేసింది. పరలోక సంపదన జీవితాన్ని మార్చేసింది. పరలోకమనే సంపదన భవిష్యత్తును మార్చేసింది. నోటిలో ఆశీర్వాదాన్ని ఇచ్చేసింది. ఏది మాట్లాడినా జరిగే కార్యములను దేవుడు చూపించే రీతిగా మార్చేసింది. నా అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఈ లోకము ఒట్టి పాత్ర ఏమది. ఈ ఖాళీ పాత్ర కోసం పరుగులు పెట్టి గుంటలో పడద్దు. ఇక్కడి నుంచైనా నూతనమైన జీవితం కలిగి జీవితం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, జీవము గల దేవానికి వందనాలు. నిజమే, వ్యక్తిగత జీవితాల్లో ఇతర విషయాల గురించి మాట్లాడవు తండ్రి. ఒకరు ఇవ్వగలిగితే సర్వలోకమునకు సువార్త ప్రకటింపబడుచున్న రీతిగా ఆమె కోసం మాట్లాడతారని చెప్పు. ప్రతి చోట ఆమె గురించి మాట్లాడతారని చెప్పు తండ్రి. అయ్యా, నీ తల వెంట్రుకలను అత్తిన స్త్రీ వలె ప్రతి బిడ్డ బ్రతకడానికి ఈ దినమును మాట్లాడేది తండ్రి. యూదా వలె ఉండొద్దు. ధనాపేక్ష అనే మత్తులో పడిపోయి అన్యాయం అనే జీవితాన్ని మీరు కొని తెచ్చుకోవద్దు. అది మీ జీవితానికి ఉరిగా మారిపోతుంది. సమాధానం లేకుండా చేసేస్తుంది. ఈ శాంతి లేకుండా, నీ మనశ్శాంతి లేకుండా నవ్వుల పాలు చేస్తుంది. దాని వైపు తిరగొద్దని రాత్రికాల సమయంలో మాట్లాడిన దేవునికి వందనాలు. ఏ జీవితం కావాలో 2 ఆప్షన్లు ఈ దినాన్ని వారితో మాట్లాడు. ఏ జీవితం కావాలో వారికి విడిచిపెట్టి ఉన్నాం తండ్రి. సువార్త ప్రకటించడే మా లక్ష్యం ప్రభువా. ప్రకటించబడిన సువార్త వినికిడిలో ఎవరైతే భద్రపరుచుకుంటారో వారిని నియమించి ఆశీర్వదించండి. వారిని బలపరిచి శక్తితో నింపండి.
నీ కొరకు మోకాళ్ళని పోరాటం చేయాలనుకున్న ప్రతి యవనస్తుడిని, యవన స్త్రీలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకుని బలపరచండి తండ్రి. నీవే నీ ఆత్మచేత నింపండి. జరగనైన ప్రతి కార్యం అద్భుతంగా జరిగించండి. పరిశుద్ధాత్ముడా, నీ కృప ఉంటే వచ్చే వారం వరకు మమ్మల్ని కాపాడి రక్షించండి. ప్రతి బిడ్డ ప్రయాణాల్లో తోడుగా ఉండండి. చేస్తున్న జాబుల ప్రయత్నాల్లో తండ్రి బిడ్డలకు విజయాన్ని దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. బలహీనతగా ఉన్న వారికి విడుదల దయచేయండి. అయ్యా, ఎవరొకరి గాయం పెట్టే ఉంటావు తండ్రి, ఆ గాయం వారి నుంచి బయటికి రావడానికి మేలు చేయండి. లోకం మత్తుల నుంచి బయటకు వచ్చే బిడ్డలుగా ఏర్పాటు చేసుకోండి. పరిశుద్ధుడా, నీవే దీవించి ఆశీర్వదించండి. ఈ దీన కుటుంబంలో తండ్రి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి. నీవే కృప చూపించి బలపరచండి. జరగబోతున్న స్త్రీల ర్యాలీలో తండ్రి అన్ని సమకూర్చండి, మేలు చేయండి. అయ్యా, ఈ గ్రామం అంతటిని దీవించి ఆశీర్వదించి వచ్చే వారం వరకు ప్రతి బిడ్డ ప్రయాణాలు చుట్టూ తోడుగా ఉంచండి. అయ్యా, ఇదిగో విగ్రహాల గుడుల దగ్గర ఎన్నో విగ్రహాల అర్పితమైన పలహారాలు పెడుతున్నారు తండ్రి. ఎవరు వాటి యందు స్వీకరించుకున్నట్లు ఈ యొక్క వారం దినాలు వారిని కాపాడుకోవడానికి మేలు చేయండి. దుష్టుడు ప్రేరేపించి వాటి తినాలని అనిపించిన వాటి నుంచి దూరం వెళ్ళిపోయే భవిష్యత్తును బిడ్డలకు దయచేయండి. నీవే కృపతో నింపండి ప్రభు. పరిశుద్ధాత్మ శక్తి చేత బిడ్డలందరినీ దీవించి ఇద్దరి మధ్యన సంభాషణలో ఎవరిగా జీవించాలనుకుంటున్నారో వారి జీవితాల్లో ఆలోచన కలిగే జీవితాన్ని దయచేసి నీవే నీ కృపతో నింపి నడిపించి మనుషుల మాటలు పట్టించుకోక పరలోకమందున్న నీవు చూస్తున్నావు గనుక నీ యందు నిరీక్షణ కలిగి బిడ్డలు నిలబడడానికి ఈ దినము నుంచి మేము అప్పగించబోతున్న నూతనమైన జీవితంలో వారు క్రమము తప్పక నడిచే భాగ్యాన్ని దయచేసి మేలుతో ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించు. పరిశుద్ధాత్మ కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఆది అంతమైనంత వరకు ఆయన కృప ఉండును గాక. ఆమేన్. ఆమేన్.